ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ ఈశ్వరరావు, క్రౌన్ డైరెక్టర్ అండ్ వైజాగ్. మీ అందరికీ తెలుసు, ఎవ్రీడే మనకి 8:30కి ఒక మంచి అద్భుతమైన సెక్షన్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి. నిన్న బ్యూటీ కేర్ అండ్ లైఫ్ జర్నీ చెప్పారు మేడం గారు. అలా ఎవ్రీడే చేస్తున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన లీడర్, క్రౌన్ డైరెక్టర్ శంకర్ సార్ ఈ రోజు మంచి సెక్షన్ ఇవ్వడానికి, ఆ, ఈ బిజినెస్ లో ఒక కార్పెంటర్ గా ఉంటూ, ఆ ఈ రోజు ఈ యొక్క ప్రొడక్ట్ వాడి ఈ సిస్టమ్ నమ్మి బిజినెస్ చేసి ఈ రోజు 1,30,30,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఈ కంపెనీ నుంచి ఆల్రెడీ టాప్ అండ్ కార్ 12 lakhs ప్లస్ టాటా ఆల్ట్రాజ్ కార్ తీసుకుంటూ, ఆ, నాకు కూడా లైఫ్ ఇచ్చిన పర్సన్ అండి మా సూపర్ అప్లైనర్. అటువంటి గ్రేట్ఫుల్ లీడర్ ఈ రోజు ఎంతో మందికి రోల్ మోడల్. ఈ రోజు తను సక్సెస్ అవడమే కాకుండా మాలాంటి వాళ్ళందరికీ ఈ రోజు సక్సెస్ అవుతున్నామంటే తను వేసిన ఒక మార్గాన్ని ఈ రోజు మేము తీసుకోవడం, దాన్ని ఆయన చెప్పిన మార్గం ద్వారా వెళ్ళడం వల్ల ఈ రోజు అందరం సక్సెస్ అవుతున్నాం. అటువంటి గ్రేట్ఫుల్ లీడర్, వండర్ఫుల్ లీడర్ శంకర్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. లీడర్స్ అందరూ సార్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి సార్. మీ అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్, శంకర్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ గుడ్ సార్ మార్నింగ్. శంకర్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షేర్ అదే ఆ వీడియో ఆన్ చేయండి. వీడియో డియర్ లీడర్, ఒక లీడర్ తీసుకున్న ఒక డిసిషన్ ద్వారా ఈ రోజు ఎంతో మంది డెవలప్ అవుతున్నాం. ఆయన తీసుకున్నారు ఒక డిసిషన్, ఆయన ద్వారా వాళ్ళ బ్రదర్ బ్రహ్మాజీ గారు ఈ రోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ లో తిరుగుతూ ఈ రోజు ఒక కార్ లో తిరుగుతున్నారు. ఆయన తర్వాత వచ్చిన మహేష్ పివిఆర్ గారు ఈ రోజు ఆయన కూడా 1.5 lakhs ఇన్కమ్ తీసుకుంటూ ఆల్రెడీ ఆయన కూడా ఒకసారి పోలో కార్ లో తిరుగుతూ, ఆయన ద్వారా తీసుకున్న ఈ రోజు నేను కూడా 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజు టాప్ అండ్ కార్ టాటా ఆల్ట్రాజ్ కార్ లో తిరుగుతున్నాను. ఇంతమందికి లైఫ్ ఇచ్చినారు. అలా నా తర్వాత నా టీం అలా ఎంతమందికి ఇచ్చారు అంటే ఆయన తీసుకున్న ఒక అవకాశాన్ని మేమందరం సద్వినియోగం చేసుకున్నాం. అలాగే ఈ రోజు ఆయన చెప్పిన ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి ఒక్కరు ఆ నేర్చుకొని డెవలప్ అవ్వాలని ఆ ఆశిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్ సార్. శేఖర్ సార్, ప్లీజ్ వెల్కమ్, ఓవర్ టు యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈశ్వర గారు. సార్ నా వాయిస్ క్లియరా సార్? సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకేనా సార్? వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టీస్, డియర్ లీడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరి లీడర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. కంగ్రాచులేషన్స్. గాడ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మరి ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా లీడర్ అవ్వాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే మనతో ఉంటారండి. మరి కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మా డెసిషన్ ఏంటంటే మాతో పాటు వెస్టేజ్లోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోర్ దాన్ మంత్లీ ఇన్కమ్, వాళ్ళు ప్రొఫెషన్లో ఏదైతే ఇన్కమ్ సంపాదించుకుంటున్నారో దాన్ని డబుల్ ఇన్కమ్ తీసుకోవాలి, దాన్ని త్రిబుల్ చేయాలనేదే మా ఉద్దేశం. అందుకని ఈ ఈశ్వరరావు గారు మేము కలిపి ఈ జూమ్ మీటింగ్ అనే దాన్ని అటెండ్ చేస్తున్నామండి, కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ మీటింగ్కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు అటెండ్ అవ్వడమే కాకుండా మీ టీమ్స్ని, మీ డౌన్ లైన్స్ని, మీకున్న ఆర్ లైన్స్ని కూడా ఈ మీటింగ్ అటెండ్ చేయించగలిగితే కనుక మా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతాము. మనందరం కూడా లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరు అటెండ్ అవ్వడమే కాకుండా మీ డౌన్లో ఇంకొక ఆరుగురైనా సరే ఈ మీటింగ్కి అటెండ్ అయ్యేలా చేసుకుంటే కనుక మా ఈ ప్రయత్నం మీరు సక్సెస్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా మన టీం అందరూ కూడా దీన్ని ఒక గొప్ప ప్రయత్నంగా, గొప్ప అవకాశంగా తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర వెస్టేజ్ అనే దాంట్లో ప్రోడక్ట్ ఉందండి. ప్రోడక్ట్ జస్ట్ అవకాశం, అవసరాని కోసం. కానీ బిజినెస్ అనేది గొప్ప అవకాశం అండి. ఓకే, అవకాశాన్ని వదులుకోవద్దు, అవసరాలతోనే ముడిపెట్టి మనం రెండింటి ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మరి మై సెల్ఫ్ శంకర్ అండి. నేను వెస్టేజ్లోకి రాకముందు ఒక కార్పెంటర్ని. రంపచోడవరం అనే ఒక రంపచోడవరం అనే ఒక ఏజెన్సీ ప్రాంతంలోని పెదగెద్దాడు అనే ఒక చిన్న విలేజ్లోని నేను ఒక కార్పెంటర్గా వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని అండి. మరి బిఫోర్ వెస్టేజ్ కార్పెంటర్ని. మరి నా చదువుకు తగ్గ జాబ్ అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను చదువుకున్నది 9th క్లాస్ వరకునే. మా తండ్రి గారికి నన్ను చదివించే స్తోమత లేకపోయింది. ఎందుకంటే ఆయన చేసే వర్క్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదే వర్క్. అయితే ఈ వర్క్ చేయాలంటే కనుక మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువండి. అంటే లేబర్ అనే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. కాకపోతే మేమున్న ఏరియాలోని ఈ వర్క్ నిమిత్తంగా వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ.
మరి లేబర్ టైంకి ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, టైంకి రమ్మన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ముందుగా మా అన్నయ్యని స్కూల్ మానిపించి పనిలో పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత నన్ను కూడా పనిలో పెట్టడం జరిగింది. నేను 9th క్లాస్ పూర్తయి 10th క్లాస్కి వెళ్ళే టైంలోనే మా నాన్నగారికి హెల్త్ అనేది బాగోకపోవడం ద్వారా మేమిద్దరం కూడా కార్పెంటర్ వృత్తిలోనే ఉండవలసి వచ్చిందండి. మా వృత్తి పనిది. మరి ఇలాంటి సిచ్యువేషన్లోని నేను వెస్టేజ్లోకి రావడం జరిగిందండి. మరి ఒక కార్పెంటర్గా ఇందులోకి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మంచి ఇన్కమ్ వస్తుందండి, చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ చుట్టూ చూసినట్లయితే మీరు అన్ని వెపన్స్ అంటే టూల్స్ ఎక్కువగా ఉంటాయండి, షార్ప్గా ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఎక్కడ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఓకే, అంటే ఒక చేతులు కానీ వేళ్ళు కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. చాలా ప్రమాదకరమైన వర్క్ అది మా ప్రొఫెషన్ అనేది. మరి ఇంకొక డౌట్ వస్తుందండి చాలా మందికి ఏంటంటే, కష్టపడితేనే ఎక్కడైనా సంపాదించుకోవచ్చు డబ్బులు, వెస్టేజ్లోకి ఎందుకు రావాలి, పని చేస్తే ఎక్కడైనా వస్తాయి కదా అని చాలా మందికి ఆలోచన ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు చేసే ప్రొఫెషన్ గొప్పది అనుకుంటారండి. గొప్పదండి, ఎందుకంటే ఈ వర్క్ టాప్ టు బాటమ్. ఒకటి మెజర్మెంట్స్ ఉంటాయండి, అంటే ఇంజనీరింగ్ వర్క్, డిజైన్ ఉంటుంది ఒక కళాకారులాగా. ఓకే, బరువులు పట్టుకోవాలి, వెయిట్ వర్క్ ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ అంతా కూడా కష్టపడితే కానీ ఇన్కమ్ రాదండి. ఓకే, అంటే చేతకాక వెస్టేజ్లోకి రాలేదండి. చాలా మంది ఏమంటారంటే ఆ, సార్ మాకు ఖాళీ లేదండి, మేము చాలా బిజీ, మేము వర్క్లోని ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్దాం, మా ఇంటి కొంతమందికి చెప్తుంటే ప్లాన్ చెప్తే ఏం చేస్తారంటే, సార్ మీ ఫోన్ నెంబర్ ఉండి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఖాళీగా, వాళ్ళకి చెప్తామంటారండి. దయచేసి అర్థం చేసుకోండి, ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే వర్క్ బిజినెస్ కాదండి మన వెస్టేజ్ బిజినెస్, ఖాళీ కుదుర్చుకొని చేసేదన్నమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే నాకు మంచి ఇన్కమ్ వచ్చిందండి. నేను చేసే ప్రతి ఆర్టికల్ కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా ఉంటాయండి. ఓకే, ఇలాంటి వర్క్ చేసే టైంలో నేను సొంతంగా చేసిన వర్క్ అండి ఇది, ఓన్లీ డిజైన్ అంతా నాదే. మరి ఇలాంటి వర్క్ చేసేటప్పుడు నాకు ఒక ఫర్నిచర్ ఏదైనా సేల్ చేస్తే కనుక దాని మీద ప్రాఫిట్ మొత్తం ఒక 60,000, ఓకే 80,000, 40,000 ఇలా మంచి ఇన్కమ్ వచ్చేది నాకు. కానీ వచ్చిన దాంట్లో చాలా వరకు ఏమైందంటే కరెంట్ బిల్లు కానీ, ఓకే లేబర్ ఛార్జెస్కి పోయేవి, అలాగే కేసులు కట్టాలి, ఫారెస్ట్ కేసులకి, ఇలాగ చాలా వరకు అమౌంట్ మనీ అనేది బయటికి పోయేది అనమాట. కష్టం నాది, ఓకే ఫలితం అనేది లేకుండా ఉండేది. అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేదే కానీ జేబు సాటిస్ఫాక్షన్ లేని సిచ్యువేషన్లో నేను ఓకే, ఎలాగ ఇప్పుడు ఇటువంటి అంటే ఆర్థిక స్తోమతం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఫైనాన్షియల్గా ఎలా తట్టుకొని నిలబడాలి అనే సిచ్యువేషన్లో నేను వెస్టేజ్ బిజినెస్ లోనికి రావడం జరిగిందండి. అది కూడా ఓకే 2018 జూలై ఏప్రిల్ 18 20 సారీ 28వ తారీఖు నేను వెస్టేజ్లోకి రావడం జరిగింది. మరి నేను రావడం మా అందరికీ అప్లైనర్ అండి, మనందరికీ టాప్ మెంటర్ మరి శ్రీనివాస్ సార్ అండి. శ్రీనివాస్ సార్ నాకు ఈ బిజినెస్ని చూపించడం జరిగింది. నన్ను ఒక అప్లైనర్, నన్ను స్పాన్సర్, నన్ను తీసుకెళ్లి ఈ శ్రీనివాస్ సార్ చేస్తున్న ఒక సిఎన్టీ మీటింగ్లో కూర్చోబెట్టారు నన్ను. శ్రీనివాస్ సార్ చెప్పినప్పుడు చాలా బాగుందండి, ప్లాన్ చాలా ఎక్సలెంట్గా విన్నాను. ఆల్రెడీ నేను ఒక వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో చేసి చేసి ఆగిపోయిన వ్యక్తినండి. ఇక్కడ మనతో పాటు చాలా మంది ఉంటారండి, ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో చేతులు కాల్చుకున్న వాళ్ళే ఉంటారు. నేను గతంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను కానీ చేతులు కాళ్ళు ఏమీ కాల్చుకోలేదండి. అనుభవం అయితే ఉంది కొంతవరకు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏమిటి, అందులో ఎలాంటి ప్రోడక్ట్లు ఉంటాయి, దాన్ని ఎలాగ డెవలప్ చేయొచ్చు, టీం వర్క్ ఎలా చేయాలి, అక్కడ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటర్ ఎలా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే నాకుంది. అలాంటి సిచ్యువేషన్లో శ్రీనివాస్ గారు నాకు ప్లాన్ చెప్పారు, బాగుంది, మంచి రోజు చూసి జాయిన్ అవుతానని జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత శ్రీనివాస్ గారి తర్వాత ఇంకో పర్సన్ అండి రామకోటి గారు, శ్రీనివాస్ సార్కి అప్లైనర్ అండి సార్. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఉంటారు, మరి రాజమండ్రిలో ఉంటారు. ఫుల్ టైం డ్యూటీ చేస్తూ ఓన్లీ సండే మాత్రమే వెస్టేజ్ చేస్తూ ఇవాళ వెస్టేజ్ ద్వారా 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, 3,70,000 పైన తీసుకుంటున్న వ్యక్తి అండి మనందరికీ. శ్రీనివాస్ సార్కి కూడా అప్లైనర్ అండి. మరి అలాగే రామకోటి గారి పైన ఇంకో సార్ ఉంటారండి, ఆయన పేరే సునీల్ కుమార్ సాహు గారు, మనందరికీ టాప్ అప్లైనర్. ఆంధ్ర తెలంగాణలో మనకున్న టాప్ అప్లైనర్ ఎవరైనా ఉన్నారంటే కనుక మనకి సునీల్ కుమార్ సాహు గారు అండి. మరి ఆయన ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ నుండి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ నుండి వెస్టేజ్లోకి వచ్చారండి. రావడం ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలన్నీ పులికి పుచ్చుకున్న వ్యక్తి అండి మన సునీల్ కుమార్ సాహు గారు. మరి సార్ హైయెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు 10 lakhs అబౌవ్ తీసుకుంటారు, 10,50,000 అబౌవ్ తీసుకుంటూ కూడా మన ముందు ఆంధ్ర తెలంగాణకి విఎంసీఎం నెంబర్గా నిలబడుతున్నారండి. మరి ఈ ముగ్గురు ఆధ్వర్యంలోనే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అయితే స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మనం
ఓకే, టీం వర్క్ చేయాలనుకుంటాండి. టీం వర్క్ లో ఏంటంటే టీం అనే దాన్ని మనం కట్టాలంటే కొత్త వాళ్ళని మనం జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసే క్రమంలో మనకి గుర్తుకొచ్చేది ఎవరంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, అలాగే మన రిలేటివ్స్ అవ్వచ్చు, మనతో పాటు వర్క్ చేస్తున్న స్టాఫ్ అవ్వచ్చు. ఇలాగ చాలా మంది మనకు గుర్తొస్తారు. అందులోని మా ఓన్ బ్రదర్ ని జాయిన్ చేశాను. ఆ తర్వాత ఓకే, పివిఆర్ మహేష్ గారిని కూడా జాయిన్ చేశాను. ఇక్కడ ఒక విషయం చూడండి, నేను వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నేను ఓకే, జాయిన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు డిస్టెన్స్, వాళ్ళకి నాకు ఇంచుమించుగా 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వ్యక్తిని నేను జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేయడంలో అయితే పర్ఫెక్ట్ గా చేశాను. కానీ ఓకే, ఫాలోఅప్ చేయడం అనేది నా అప్లనర్కి పరిచయం చేసి నేను వచ్చేయడం జరిగిందండి. మరి చూసారా, అడవిలో మొక్క ఎదుగుతుంది కదా దానికి తానుగానే, గాలికి ఎండకి వానకి తడుస్తూ అన్ని ఆటుపోట్లను తట్టుకొని అలాగా నా టీంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి ఎవరంటే పివిఆర్ మహేష్ గారండి. ఓకే, తిను కారు కొంటున్న పిక్ అండి ఇది. వైజాగ్ లోని 2020 ముందు తన కారు తీసుకున్నప్పుడు ఫోటో. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ లోని నా డౌన్ లైన్ కారు తీసుకుంటే నేనేం చేస్తున్నాను అంటే నేను కార్పెంటర్ వర్క్ లోనే ఉండిపోయానండి. ఈ కార్పెంటర్ వర్క్ లో ఎందుకంటే నాకు నేను ఉన్న ఈ ఏరియాలోనైతే స్టోర్ లేదు, స్టాక్ పాయింట్ లేదు, ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు, మీటింగ్స్ అనేవి సరిగ్గా జరిగేవి కాదు, నాకు సబ్జెక్ట్ అనేది సరిగ్గా లేదు. అలాంటి సిచ్యువేషన్లో నా డౌన్ లైన్ వచ్చి కార్ తీసుకున్నారు. నేను చూస్తాను వచ్చి 2000 3000 వస్తుంది, కానీ పివిఆర్ మహేష్ గారికి అప్పుడే 70,000 60,000 1,00,000 రూపాయల వరకు తీసుకోవడం జరిగిందండి. అంటే ఇక్కడ తేడా ఏమిటి? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, నేను జాయిన్ అయితే నా అప్లైనర్కి డబ్బులు వస్తాయి, నేను జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొంటే నా పైన ఉన్న వాళ్ళకి పాయింట్లు వెళ్ళిపోతాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయని ఒక ఆలోచన ఉంటుందండి. ఇప్పటి నుండి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక మూఢనమ్మకం మాత్రమే. మీకు ఒకవేళ ఆలోచన వచ్చినా లేదంటే మీకు ఎవరైనా చెప్పినా ఒకటే నిర్ణయం తీసుకోండి, ఏమిటంటే మనం జాయిన్ అయితే మన పైన ఉన్న వాళ్ళకి డబ్బులు రావండి. మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోకపోతేనే పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. మరి మహేష్ గారికి 70,000 వచ్చినప్పుడు నాకు 70,000 కంటే ఎక్కువ రావాలి, కానీ 2,000 5,000 ఎందుకు వచ్చింది అంటే గనక కంపెనీ కష్టపడే వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చేలాగా వెస్టేజ్ కంపెనీ సిస్టమ్ ని క్రియేట్ చేసిందండి. బాగా అర్థం చేసుకోండి, వెస్టేజ్ కంపెనీ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడే ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకే డబ్బులు వస్తాయి తప్ప నేను జాయిన్ చేసి పైన కూర్చుంటే డబ్బులు రావు. ఇక్కడ కంపెనీ దృష్టిలోని నేనైనా ఒకటే, ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా ఒకటే, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్న సిద్ధార్థ సింగ్ గారు అయినా ఒకటేనండి. ఎందుకు అంటే సిస్టమేటిక్ గా ఉంది మన వెస్టేజ్ కంపెనీ, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు తక్కువ ఇన్కమ్ వచ్చేది. అలాగా నేను వర్క్ చేసుకుంటా అంటే నేను వెస్టేజ్ లోనైతే జాయిన్ అయ్యానే కానీ టీం అయితే కొంతమందిని జాయిన్ చేసుకున్నానే కానీ పార్ట్ టైం గానే చేశాను. ఫుల్ టైం చేసేది కార్పెంటర్ వర్క్. ఈ పార్ట్ టైం ఏమైందంటే రెండు సమానంగా వెళ్ళేవి కాదు. కార్పెంటర్ వర్క్ లో ఎక్కువ టైం పెట్టేవాడిని, స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేసేవాడిని, ఇన్కమ్ అంతంత మాత్రంగానే ఉండేది. కానీ వెస్టేజ్ మీద మాత్రం అంత ఫోకస్ పెట్టలేకపోయేవాడిని. కానీ పివిఆర్ మహేష్ గారు ఏం చేశారంటే ఫుల్ టైం ఫోకస్ అంతా కూడా వెస్టేజ్ మీద పెట్టడం వల్ల ఆయన 1 lakh వరకు రీచ్ అయిపోయారు, నాకంటే ముందు కార్ తీసుకున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక ఎవరైతే ఫోకస్ పెడతారో వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్ప అప్లనర్కి డబ్బులు వస్తాయి అనే ఆలోచన ఉంటే గనక అది మూఢనమ్మకం మాత్రమే అండి, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే కరెక్ట్ గా కరోనా వచ్చిందండి. ఓకే, ఈ కరోనా సీజన్లోనే అందరికీ బుద్ధి వచ్చిందండి, అందులో నాకు కూడా వచ్చింది. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్యంగా ఉంటేనే మనకి అనారోగ్య సమస్యలు రావు, అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒకటి వచ్చింది. రెండోది ఏమిటంటే మన దేశపు ప్రోడక్ట్లు వాడితే మన ఇండియా కరెన్సీ పెరుగుతుంది. మనం ఇప్పటి వరకు బయట ప్రోడక్ట్లు వాడాం, వాటి వల్ల మన ఇండియా కరెన్సీ తగ్గుతుంది అని చెప్పి, జీడిపి రేట్ తగ్గుతుంది అనేది అందరికీ అర్థమైతే నాకేం అర్థమైందంటే కరోనా వచ్చాక నేను కార్పెంటర్ని, కోవిడ్ సిచ్యువేషన్ అంటే 2020 కార్పెంటర్కి నేను వర్క్ చేసేవాడిని కదా. ఇప్పుడు మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కరోనా టైంలోని డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు? బంగారం కొన్నారా? బట్టలు కొన్నారా? మంచాలు కొన్నారా? కుర్చీలు కొన్నారా? ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు కూడాని ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఆహార పదార్థాలని, ఆయుర్వేద ప్రోడక్ట్లని, ఓకే, అలాగే ఔషధాలు, అంటే కరోనా నుండి కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ప్రోడక్ట్లు కొన్నారే తప్ప ఎవరు కూడా లగ్జరీగా ఏమీ కొనుక్కోలేదు. అలా కొనుక్కుంటే కనుక నాకు కరోనా టైంలో ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. కానీ ఎవరు నా దగ్గరికి వచ్చి ఏ ఆర్టికల్ కోసం కూడా అడ్వాన్స్లు ఇవ్వలేదు, వర్క్ చెప్పలేదు. కానీ అదే సిచ్యువేషన్లో అంటే నేను
బయట వర్క్ చేయడానికి వర్క్ ఎవరు చెప్పలేదు. ఆ టైంలో పని చేయడానికి అవకాశం లేదు. నా దగ్గర కుర్రోళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు పనిచేసే లేబర్. కానీ పోనీ బయటికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా, వెస్టేజ్ చేసుకుందామని ఒక ఆలోచన వచ్చింది. పోనీ వెస్టేజ్ చేద్దామని బయటికి వెళ్ళామనుకోండి, ఎక్కడికి కూడా బయటికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్లోని ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు పెట్టేసి ఉన్నారు మా ఏరియా అంతా. బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్తే కనుక చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు పోలీసులు, కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ అలాంటి సిచ్యువేషన్లోనే, కరోనా సిచ్యువేషన్లోనే నా ఇన్కమ్ 40,000 వచ్చిందండి. 40,760 రూపాయలు నా అకౌంట్లోకి ఏమీ చేయకుండా 2020 ఫిబ్రవరి నెలలో 40,000 రూపాయలు వచ్చినాయి అంటే గ్రేటా కాదండి. ఎందువల్ల ఇది జరిగింది అంటే, నేను చేసే కార్పెంటర్ వర్క్లోనే ఓకే ఎవరో వర్క్ చేయించుకోలేదు, అక్కడ ఆదాయం అనేది ఆగిపోయింది. నేను ఏదైతే ఫుల్ టైం చేశానో అక్కడ ఉన్న ఆదాయం ఆగిపోయింది. పార్ట్ టైం గా చేసిన వెస్టేజ్ కంపెనీలో నేను జాయిన్ చేసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ కొంతమంది టీం మాత్రం ప్రోడక్ట్ కొనుక్కుంటూ ఉన్నారు ఆ నెలలోనే. ఏం కొని ఉంటారు అంటే, ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోడక్ట్లు ఏమున్నాయండి మన దగ్గర? ఆమ్లా, సీబక్త్రన్, కొలెస్ట్రాల్, నూనె, ఇలాంటి సప్లిమెంట్లు ఉన్నాయి. అలాగే కుకింగ్ ఆయిల్, టీ పొడి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఆ కొంతమంది ప్రోడక్ట్ కొనడం వల్ల ఏమైందంటే, నేను చెప్పకపోయినా ఎవరికి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం వల్ల ఇక్కడ మన వెస్టేజ్ కంపెనీలోని రీపర్చేజ్ అని ఉందండి. రీపర్చేజ్ అంటే మళ్ళీ మళ్ళీ పర్చేజ్ చేసే అవకాశం ఉంది. నా టీంలో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ కొన్నారు కాబట్టి ఆ నెలలో నా ఇన్కమ్ 40,000 వచ్చిందండి. ఆ రోజు నాకు అర్థమైంది డబ్బులు ఎక్కడ ఉన్నాయా అనేది. ఓకే, మనం చేసే దగ్గర పని అయి ఉంటుందండి, కష్టం ఉంటుంది అక్కడ, కానీ డబ్బులు లిమిట్గా ఉంటాయి. వెస్టేజ్ కంపెనీలోని మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ బిజినెస్లో మనకి ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్గా పెరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వెస్టేజ్ని మనం వదిలేసిన మనల్ని వెస్టేజ్ వదలదండి. ఇక్కడ ఉదాహరణ నేనే తీసుకోవచ్చు, నన్నే తీసుకోవచ్చు మీరు. ఇలా నా టీంలో కూడా కొంతమంది ఉన్నారండి. ఓకే, ఇలాగ నేను వెస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఏంటంటే బిజినెస్ చేయాలనేది మొదలు పెట్టాను. ఆ ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, ఫస్ట్ కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యాను. ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ మీటింగ్స్కి అటెండ్ అయిపోయాను. అటెండ్ అయిన తర్వాత నేను ఫీల్డ్ వర్క్కి వెళ్ళడం మొదలు పెట్టాను. ఫీల్డ్ వర్క్ వెళ్ళి ప్రోడక్ట్ ఏ ఏ ప్రాంతాల్లో మాకు ప్రోడక్ట్ లేకపోవడం ప్రాబ్లం కాబట్టి ప్రోడక్ట్ కూడా పట్టుకొని వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ మీటింగ్ చేసేవాడిని. వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడం వల్ల వాళ్ళు ప్రోడక్ట్ తీసుకునేవాళ్ళు. ఇలా ప్రోడక్ట్ తీసుకోవడమే కాకుండా ఏం చేశానంటే, వీళ్ళందరూ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కానీ టైంకి అందుబాటులో లేని సందర్భంలో ఏం చేశానంటే, నేనే సర్వీస్ పాయింట్ ఓపెన్ చేశాను అక్కడ. ఇక్కడ ఒక విషయం చూడండి, ఎందుకు ఇవన్నీ నేను చేశాను అంటే కనుక, వెస్టేజ్ బిజినెస్ ని నేను టేకప్ చేశాను ఇప్పుడు ఫుల్ టైం. నా కెరీర్ ఇది. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ లో నాకు అర్థమైపోయింది, కార్పెంటర్ వర్క్ చేయాలా బిజినెస్ చేయాలంటే, బిజినెస్ చేస్తే ఫస్ట్ లో 28 రూపాయలు వచ్చింది నాకు కరోనా సిచ్యువేషన్ లో 40,000 వచ్చినాయి. దాన్నే కంటిన్యూ చేస్తూ టీం పెరిగితే కనుక రాబోయే రోజుల్లో ₹1,00,000 అవుతుంది. పైగా మన దగ్గర ఏంటంటే వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్లు అన్ని కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అంటే నలుగురికి ఉపయోగపడే ప్రోడక్ట్లే ఉన్నాయి నా దగ్గర. వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్లన్నీ స్మగ్లింగ్ కాదండి. స్మగ్లింగ్ ఏమి చేయట్లేదు మనం. స్మగ్ల్ గూడ్స్ ఏమి కాదు, హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్. కాబట్టి ఈ బిజినెస్ ఫ్యూచర్ ప్లాన్ అనమాట. ఫ్యూచర్ లో ఏదైనా డెవలప్ అవుతుంది బిజినెస్ అంటే అందులో ఒకటి ఓకే హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్ అండి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎక్కడికైనా రోడ్డు మీద కిరాణా షాపులకి వెళ్తే ఏ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉంటుంది అంటే కనుక, మీరు మార్కెట్ లో వెళ్తూ ఉంటే కిరాణా షాప్ లో వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ కూరగాయల షాప్ లోకి వెళ్తే, రండి మేడం రండి, ఇక్కడికి వచ్చి కొనుక్కోండి, తక్కువ రేటుకి ఇస్తామండి అని చెప్తారు. అదే బట్టల కొట్టుకు వెళ్ళామనుకోండి, ఆ షాపింగ్ దగ్గర, అక్కడ బట్టల కొట్టు దగ్గర, బయట హోటల్ దగ్గర కావచ్చు, ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. రండి సార్ లోపల రండి, ఖాళీగా ఉంది, రండి భోంచేయండి, మంచి ఫుడ్ ఇక్కడ ఉంటుందని చెప్తారు. అలాగే బట్టల కొట్టు దగ్గర, జ్యువెలరీ షాపుల దగ్గర కూడా రమ్మని పిలుస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మెడికల్ షాప్ బయట ఎవరైనా ఉండి మిమ్మల్ని మెడికల్ షాప్ లోపలికి పిలవడం చూసారా? ఏదైనా హాస్పిటల్ ముందు ఒక వ్యక్తి ఉండి, "మేము మంచి హాస్పిటల్ అండి, ఇది బాగా చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారండి, ఓపెన్ హార్ట్ సర్జరీ ఫ్రీగా చేస్తారు, మంచి సెలైన్ పెడతారు" అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని పిలవడం చూసారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ డిమాండ్ అనేది హెల్త్కి ఎక్కువగా ఉంది. ఆ హెల్త్ అనేది జనం అందరూ చూస్తున్నది ఎక్కడంటే మెడిసిన్ లోనే హెల్త్ ఉందని అనుకుంటున్నారు. కానీ ఇవాళ హెల్త్ ఎక్కడ ఉందంటే, ఓకే, న్యూట్రిషన్ లోనే ఉంది, మనం తీసుకునే ఆహారంలోనే ఉందండి. ఆ ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ బిజినెస్ ముందుకెళ్తుంది. అది నాకు అర్థమైన తర్వాత సర్వీస్ పాయింట్ పెట్టాను. ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ అనేది వెస్టేజ్ లోనే ఉందనేది నాకు అర్థమైంది కాబట్టి అలా పెట్టిన తర్వాత ప్రోడక్ట్ కొనుక్కోవడానికి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్లాన్ చెప్పేవాడిని, ప్రోడక్ట్ ఇచ్చేవాడిని. దాంతో ఏమైందంటే, అక్కడే నేనున్న దగ్గరే నాకు ఒక బిజినెస్ అనేది క్రియేట్ అయ్యింది. నేను బయటికి ఎక్కడికి తిరగకుండానే నాకు అక్కడే బిజినెస్ పెరగడం మొదలైంది. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మేము
ఒక టీంని తయారు చేసుకున్నాం. ఇదంతా కూడాని రంపచోడవరం అనే ఒక ఏజెన్సీ ప్రాంతం నుండి స్టాక్ పాయింట్ కి 70 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఏరియాలోనే నేను బిజినెస్ ని క్రియేట్ చేసుకున్నాను. వెస్టేజ్ బిజినెస్ అనేది బయట నుండి అంటే మీ చుట్టాల నుండో మీ బంధువుల నుండో లేదంటే మీరు జాయిన్ అయిన తర్వాత అనమాట, జాయిన్ అవ్వక ముందు కదండి, మనం వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ అనేది మన చుట్టాల నుండో బయట మన మార్కెట్ లోంచో మన దగ్గరికి రాదు. మీ దగ్గర వెస్టేజ్ ప్రోడక్ట్ ఉన్నాయంట కదా, నాకు సోప్ కావాలి పేస్ట్ కావాలని అడగరండి. మనలోంచి బిజినెస్ అనేది బయటికి రావాలి. నువ్వు బిజినెస్ లో ఉన్నావు కాబట్టి నువ్వు వెస్టేజ్ ప్రోడక్ట్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, నువ్వు నలుగురికి చెప్పాలి. ఈ బిజినెస్ ఎప్పుడు మన నుండి బయటకు వస్తుంది. దాన్నే ఏమంటారంటే క్రియేటివిటీ. వెస్టేజ్ బిజినెస్ లో సెల్లర్స్ లేరు, అమ్ముకునే వాళ్ళు లేరండి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళే ఉంటారు అన్నమాట. వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ ని. ఇక్కడ నా బిజినెస్ ని నేను క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే చూస్తున్నాను బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మనం ఎలాగ మారాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీదే దృష్టి పెట్టాను. నా క్రియేటివిటీని నేను చూపించడం వల్ల ఏమైందంటే నేనున్న ప్రాంతంలోనే ఇవాళ రోజున బిజినెస్ అనేది బాగా డెవలప్ అయింది. అక్కడ ఇవాళ స్టోర్ పెట్టే అవకాశం కూడా వచ్చింది. ఓకే, అదే ఆ స్టోర్ పెట్టకముందు అంటే 10,000 15,000 వచ్చేది. సర్వీస్ పాయింట్ పెట్టడం వల్ల నేను ఇలాగ మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం వల్ల నా ఇన్కమ్ చూడండి 2021లోనే నా ఇన్కమ్ ఒక్కసారిగా మార్చి నెలలో 35,000, ఏప్రిల్ నెలలో 46,000, మే నెలలో 69,000, జూన్ నెలలో 92,000. చూసారా, ఒక్కొక్క నెలకి చెక్ ఎంత డెవలప్ అయిందో చూడండి, ఇంక్రీజ్ అయిందో చూడండి. అదే ఏదైనా జాబ్ లో ఇలా ఉంటుందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ రోజున మన ముందున్న ఒక గవర్నమెంట్ సెక్టర్ ఒక దాన్ని చూసుకుందాం. వాలంటీర్లు గవర్నమెంట్ సెక్టర్ తో చూసుకుంటే దాన్ని తీసుకుంటే 2019లో జాయిన్ అయ్యారండి వాళ్ళందరూనే. వాళ్ళ శాలరీ 5,000 రూపాయలు. నేను 2018లో జాయిన్ అయినప్పుడు వెస్టేజ్ లో నేను షాపింగ్ చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ 28 రూపాయలు. ఓకే, ఇవాళ వాలంటీర్ల ఇన్కమ్ ఎంత ఉంది, నా ఇన్కమ్ ఎంత ఉందో మీరే చూడండి. ఇక్కడ 92,000 రూపాయలండి జూన్ నెలలో వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్, సారీ, అప్పట్లో హైయెస్ట్ ఇన్కమ్ అది. మరి సామాన్యంగా ఒక కూలి పని చేసుకునే వ్యక్తిని, 9వ తరగతి చదువుకున్న వ్యక్తిని మీలో ఎవరు నాకు ఏ జాబ్ ఇవ్వగలరు, ఎంత జీతం ఇవ్వగలరు? ఇవాళ వెస్టేజ్ లో ఉండడం వల్ల మంచి ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నామండి. నేనే ఆశ్చర్యపోయే నా చెక్కులు వస్తుంటే సరదాగా ఉండేదన్నమాట బిజినెస్ అంటే. ఇక్కడ మనం ఎప్పుడైతే సఫర్ అవుతామంటే ఫస్ట్ స్టెప్ లో అండి, మీరు డైరెక్టర్ సిల్వర్ అయ్యేంత వరకు సఫర్ అవుతూ ఉంటారండి. సిల్వర్ అయిన తర్వాత ఒక ఎల్ఓబి తీసుకున్నారు అనుకోండి, ఒక 25,000 30,000 వచ్చాక మీరు చేసే పని మీకు భారం అనిపించదు. అప్పటి వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎదిగే ప్రతి మెట్టు కూడా ఒక బరువుగా అనిపిస్తుంటుందండి. ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి చేయడం చేత కానప్పుడు, అప్లైన సపోర్ట్ తీసుకోకున్నప్పుడు, అప్లైనర్ని ఫాలో అవునప్పుడు మనకి ఆ పని కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే అప్లైనర్ ఫాలో అవుతామో, నేను అప్లైనర్ని ఫాలో అయ్యేవాడిని అండి. ఎలాగా అంటే ఫోన్లోనే ఫాలోఅప్ చేసేవాడిని వాళ్ళని, ఫోన్లో ఫాలో చేసేవాడిని, ఫాలో అయ్యేవాడిని. మీటింగ్స్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళేవాడిని. అలాగేమైందంటే నాకు ఈ బిజినెస్ మీద సబ్జెక్ట్ అర్థమైంది, ఎలా మనం ముందుకెళ్ళాలని. అలాగే వెళ్ళిన వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది కానివ్వండి. ఓకే, అలా సబ్జెక్ట్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఓకే ఇన్కమ్ తక్కువగానే వస్తుంది. ఎందుకంటే మనం ఇన్కమ్ రావాలి అంటే కనుక మన స్కిల్స్ పెరగాలన్నమాట. మనం ఒక లీడర్గా మారాలి. ఇలా లీడర్గా మారడం వల్ల జూన్ నెలలో 92,000, ఓకే, అక్టోబర్ నెలలోని 1,23,000 రూపాయలు వచ్చిందండి. ఒక్కసారి చూడండి, 2021 సంవత్సరంలోనే మార్చి నెలకి అక్టోబర్ నెలకి నా ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ అయిందో చూడండి. ఓకే, ఎంత స్పీడ్గా మనం బిజినెస్ చేస్తుంటే అంత తొందరగా మీ ఇన్కమ్ వస్తుంది. ఈ నెల 5,000 వచ్చిందంటే వచ్చే నెల 5,000 రావాలనేమి రూల్ లేదు. వచ్చే నెల 10,000 రావచ్చు, 30,000 రావచ్చు. అది మీ టాలెంట్ మీద, మన చేసే టీం వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పీవీలు వస్తే ఎక్కువ చెక్ వస్తుంది. ఎక్కువ చెక్ రావాలి అంటే కనుక ఎక్కువ పీవీలు రావాలి. ఎక్కువ పీవీ రావాలంటే ఎక్కువ టీం రావాలి. ఎక్కువ టీం రావాలంటే మంచి మంచి లీడర్స్ కావాలి మనకి. అలాంటి లీడర్స్ రాగానే మనకి చెక్ పెరుగుతుందండి. ఇక్కడ నా హైయెస్ట్ ఇన్కమ్ ఇదండి. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓకే, ఇవాళ రోజున వెస్టేజ్ ద్వారా నేను కారు కొన్నాను. 10,45,000 రూపాయల కారు అండి, టాటా రోజు కారు కొన్నాను. అది కూడా మన ఇండియా కంపెనీ కారే. అలాగే హౌస్ ఫండ్ వస్తుంది నాకు. ఓకే, ఆ ఇల్లు కూడా అంటే కొంచెం టైం తీసుకుంటున్నాను. వైజాగ్ లో నేను సొంతంగా ఇల్లు కట్టబోతున్నాను. మరి ఇవాళ రోజున ఒక కార్పెంటర్ గా తీసుకోలేని ఇన్కమ్ ని వెస్టేజ్ ద్వారా పార్ట్ టైం గా ఇప్పుడు కూడానండి. ఇప్పుడైతే నాకు హార్డ్ వర్క్ అనేది అయితే లేదు వెస్టేజ్ లోని. ఆరామ్స్ గా నా అకౌంట్ లోకి ఓకే 1,00,000 రూపాయలు తగ్గకుండా పడుతుందండి. నేనేమీ చేయకుండా ఉన్నా సరే, అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. ఒక జాబ్ చేసే ఎంప్లాయ్ అవ్వచ్చు, ఏ ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తి అయినా సరే
తన ఇన్కమ్ పెరగాలి అంటే కనుక నానా తంటాలు పడాలి. ఓకే, జస్ట్ యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. అది ఎన్నాళ్ళు కష్టపడితే అన్నాళ్ళు జీతం వస్తుంది అక్కడ. కానీ వెస్టేజ్ లో ఏంటంటే మనకి కొంత టీం తయారైన తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ టీం మీద ఉంటుందండి. ఓకే, మెయింటెనెన్స్ మన మీద ఉంటుంది అనమాట. మనం ఎక్కడైతే టీంని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తామో, టీం తాలూకు గ్రోత్ ని తీసుకుంటూ ఉంటాము, అక్కడ నుండి మన ఇన్కమ్ అనేది రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలంటే మనం వెస్టేజ్ లోనే ఉండాలండి. వెస్టేజ్ లో ఉంటే సరిపోదండి, వెస్టేజ్ బిజినెస్ ని ఆర్గనైజ్ చేయాలన్నమాట. ఓకే, ఆ బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలనేది మనం రోజు రోజుకి నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మన స్కిల్స్, వెస్టేజ్ కి మీరు ఏం చేస్తున్నారు, వెస్టేజ్ బిజినెస్ ని మీరు ఎలా చేస్తున్నారు అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, ఓకే, ఈశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, శంకర్ గారు ఏం చేస్తున్నారు, లేదంటే సునీల్ కుమార్ సాహు గారు ఏం చేస్తున్నారు, రామకోటి గారు ఏం చేస్తున్నారు, అలాగా టాప్ లీడర్స్ ఏం చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తే మనం సక్సెస్ అవుతాం. కానీ మనం ఏం చేస్తామంటే మన తెలివితేటలను ఇక్కడ యూజ్ చేస్తామండి, అవి మనల్ని ఫెయిల్ చేస్తాయి. ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే మన తెలివితేటలను అప్లై చేయడం వల్లే. మన తెలివితేటలు ఇక్కడ పనిచేయవు. నేను కార్పెంటర్ అండి, వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చి నేను ఉలి బాడితి పట్టుకొని ఫీల్డ్ వర్క్ వెళ్తే నాకు అక్కడ పని అవ్వదు. వాళ్ళు ఏ డోరో చూపించి బాబు 2 మేకలు అయ్యి బాబు అని చెప్తారు తప్ప, నేను వెస్టేజ్ చేయి బాబు ఆధార్ కార్డు ఎవరు నాకు. వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే నేను చేయవలసిన పని ఏంటంటే డెమోలు తీసుకురావాలి, ప్రోడక్ట్ డెమో తీసుకురావాలి, బుక్ ఉండాలి, దాని తాలూకు ప్లాన్ ఉండాలి. ఓకే, చూశారు కదండి. మనం చేసే ప్రొఫెషన్కి కావాల్సిన ఏదైతే ఒక ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు సపోజ్ ఒక ఎలక్ట్రీషియన్ తీసుకోండి. అతను మన ఇంటికి ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేయాలని వచ్చాడు అనుకోండి, ఏం తీసుకొస్తాడు, టర్నిస్కో తీసుకొని వస్తారు. అదే ఒక బైక్ మెకానికల్ వచ్చాడు అనుకోండి, ఒక రెంచి పట్టుకొని వస్తారు. అంటే వాళ్ళు టూల్స్ పట్టుకొని వస్తారనమాట. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ కి ఆ టూల్ అవసరం. మరి మన ప్రొఫెషన్ కి మనం ఏ టూల్ వాడుతున్నాం? ఓకే, మన దగ్గర ఉన్న టూల్స్ ఏంటంటే డెమోస్, ప్లాన్, ప్రోడక్ట్ బుక్. ఇవి ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో అప్పుడు మనం వెస్టేజియన్ గా మనం పరిపూర్ణత చెందుతాము, అందులో మనం సక్సెస్ అవుతామండి. ఓకే, ఇక్కడ మనకి చాలా మంది లీడర్స్ ఉన్నారండి, మనకి అనుభవాలతో వాళ్ళు నేర్పించడానికి దాన్ని ఫాలో అవడమే మనం ఇక్కడ సక్సెస్ తీసుకుంటాం. ఓకే, ఇలాగా నేను అన్ని తీసుకుంటున్నాను. మరి మన టీంలో ఉన్న ఇప్పుడు ఇవాళ అటెండ్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కాదండి, భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరి కళ కోరిక కూడా ఇదే ఉంటుందండి. డ్రీమ్స్, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఓకే, మంచి కారు, కారు ఉంటే బాగుంటుంది. అలాగే ఫారెన్ టూర్స్ వెళ్తే బాగుంటుంది. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. మనకి నచ్చిన మొబైల్ అంటే వస్తువులు కొనుక్కోవాలి. వస్తువులన్నీ కూడా ఫ్రిడ్జ్ అవ్వచ్చు. ఓకే, ఐటమ్స్ చూస్తాము, అవన్నీ కొనుక్కోవాలని ఉంటుందండి. ఓకే, కొనుక్కోవాలంటే కనుక ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఉన్న చార్ట్ లోని అన్ని పూర్తిగా మా దగ్గర ఉన్నాయని ఆర్ట్ఫుల్ గా చెప్పగలరండి? ఎందుకు అంటే ఇక్కడ మనం ఏంటంటే మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ లోనే ఉన్నామండి. ఓకే, ఇండియాలోని 98% మిడిల్ క్లాస్, లో క్లాస్ లోనే ఉన్నారండి. ఆ 2% మాత్రమే ధనవంతులు. ఆ 2% లో ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళు కాదండి, బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే. మరి మనకి కూడా ఇలాంటి లైఫ్ కావాలంటే కనుక ఫస్ట్ మనం వెస్టేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నా అక్కడ మహా అయితే డబ్బు మాత్రమే సంపాదించగలమేనండి, డబ్బు మాత్రం సంపాదించగలం. మరి ఇప్పటి వరకు మన తాతల్ని తండ్రుల్ని, వాళ్ళ తండ్రుల్ని తాతల్ని తీసుకుందామండి, మరి ఎంతమంది బాగా సంపాదించారు డబ్బులు? వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తే మనం కష్టపడే అవసరమే ఉండదు కదా. ఎందుకు కష్టపడుతున్నాం? ఎందుకు కష్టపడుతున్నాం అంటే వాళ్ళు సంపాదించింది అప్పటి వరకే సరిపోయింది. ఇప్పుడు మనం సంపాదించేది కూడా మన వరకే సరిపోతుంది, అదే బయట ప్రొఫెషన్లో అయితే. అదే వెస్టేజ్ లో ఉన్నట్లయితే కనుక మనం సంపాదించేది 3 తరాలకు ఉంటుంది. అంతేకాదండి, మనం ఫస్ట్ ఏ ప్రొఫెషన్లో అయినా డబ్బు మాత్రం సంపాదించే అవకాశం ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అవకాశం ఉండదండి. ఈవెన్ ఆ డాక్టర్కైనా సరే, కరోనా సీజన్లోనే చాలా మంది డాక్టర్లు కూడా చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్ అంటే డ్యూటీ మాత్రమే చేశారే కానీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోలేకపోయారు. కానీ వెస్టేజ్ లో ఏంటంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. అందుకే బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓకే, ఒక మనిషికి ఈ జీవితంలో ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వెస్టేజ్ కంపెనీ మనకి రెడీగా ఉంచిందండి. మీకు ఆరోగ్యం కావాలంటే ప్రోడక్ట్ వాడండి, ప్రోడక్ట్ వాడితే పీవీలు వస్తాయి, పీవీలు వస్తే కమిషన్ వస్తుంది. అది ఎవరికైనా చెప్తే ఆ కమిషన్ ఇన్కమ్ గా మారుతుంది. ఆ ఇన్కమ్ వాళ్ళకు కూడా వచ్చేలా చేస్తే మనకి ఇన్కమ్ అన్లిమిటెడ్ గా వస్తుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్ గా మారుతుంది, అదే జనరేషన్ ప్లాన్ గా మారుతుంది. ఒక్కసారి చూడండి, మన వెస్టేజ్ బిజినెస్ లోని అన్ని కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయండి.
ఓకే, ఇవి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలండి, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కాకపోతే మొదటి 1 నుండి 3 సంవత్సరాల వరకు మీరు మీకోసం కాకుండా వెస్టేజ్ బిజినెస్ కోసమే చేయండి. ఆ బిజినెస్ డెవలప్ అవ్వాలి మన టీంలో ఒక 6 సక్సెస్ అయితే చాలు. ఇక్కడ తీసుకుంటే కనుక ఆరోగ్యము ఆదాయం అండి. ఫస్ట్ ఆదాయం కోసం అందరూ కూడా ఆ, ఇచ్చేస్తారండి. కాకపోతే వెస్టేజ్ బిజినెస్ లో మీరు ఎప్పుడైనా చూస్తే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతుంటారండి కొంతమంది మీటింగ్లకు వచ్చినప్పుడు, నాతో సహా. ఫస్ట్ వాళ్ళు బిజినెస్ లో అంటే మీరు ఎలా సక్సెస్ అయ్యారో చెప్పండి అని కానీ టెస్ట్ మనీ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏం చెప్తారంటే ప్రోడక్ట్ గురించే చెప్తారు వాళ్ళు. నాకు గ్యాస్ట్రిక్ ఉండేది, ప్రోడక్ట్ వాడాక గ్యాస్ట్రిక్ తగ్గింది, నాకు మోకాలు నొప్పులు ఉండేవి, నాకు అవి తగ్గినాయి, అలా చెప్తుంటారు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు మాత్రమే బిజినెస్ ని టేకప్ చేసే అవకాశం ఉంటుందండి, 100%. మీరు ప్రోడక్ట్ వాడకుండా మన బిజినెస్ లో ఎవరు నిలబడరు. ఎందుకంటే మన దగ్గర ఉన్న మెయిన్ ఏంటంటే బిజినెస్ లో ఉన్నది ఏంటంటే ప్రోడక్టేనండి. ఆ ప్రోడక్టే హెల్త్ ప్రోడక్ట్. అందుకే ప్రోడక్ట్ తోనే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బిజినెస్ గ్రోత్ తీసుకుంటారు నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల. ఇక్కడ తీసుకుంటే హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. హెల్త్ అనేటప్పటికి ఏంటంటే ఆరోగ్యం. ఇవాళ ఆరోగ్యమా ఆదాయమా అంటే ఫస్ట్ ప్లేస్ లో ఆరోగ్యమే ఉంది. అది కరోనా సీజన్ తర్వాత అర్థమైన విషయం ప్రజలందరికీ. కరోనాకు ముందు ఏంటంటే డబ్బు ఉంటే చాలు అనుకున్నారండి. మరి ఇవాళ రోజున కరోనా సీజన్ లోనే చాలా మంది అనారోగ్య పాలై చనిపోయారు. కానీ అందరూ చనిపోలేదు. ఎందుకు అందరూ చనిపోలేదు, ఎందుకు అందరూ కొంతమంది చనిపోయారు అంటే ఎవరి శరీరంలోనైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందో వాళ్ళు మాత్రమే చనిపోయారు. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు మాత్రం బ్రతికున్నారు. అందులో ఉదాహరణకి తీసుకుంటే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి, టాప్ సింగర్. ఓకే, మరి ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ఒక్క కోటి రూపాయలైనా ఆయన్ని కాపాడిందా కరోనాలోని? ఓకే, కోవిడ్ టైంలో ఆయన చనిపోయారంటే కనుక కరోనా వల్ల చనిపోయారు. అంటే ఆయనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల దాన్ని తట్టుకునే రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల ఆయన చనిపోయారు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఏమీ లేదండి. ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారండి, జాబ్ చేసి చేసి రిటైర్మెంట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎంత సంపాదించారో తెలియదు కానీ ఆ జాబ్ ప్రెజర్ వల్ల, ఓకే, మెంటల్ టెన్షన్ వల్ల వాళ్ళు షుగర్లు బీపీలు ఇవన్నీ, స్వీట్ తిందామంటే షుగరు, హాట్ తిందామంటే అల్సరు, ఇలాగ హెల్త్ ప్రాబ్లమ్స్తోని లైఫ్ మొత్తం వర్క్లోనే పెట్టేశారండి. కానీ వెస్టేజ్లో మనం ఏంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటూ మనం డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుని ఎంజాయ్ చేసే అవకాశం ఓన్లీ వన్ వెస్టేజ్లో మాత్రం ఉందండి. తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనతో పాటు లీడర్స్ ఉన్నారండి చాలా మంది. మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ ని టేకప్ చేసాం, ఇందులో ఏంటి అంటే మార్కెట్లో ఉన్నది ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ని చాలా మంది ఏం చేస్తారంటే ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా వెంటనే ఏం చేస్తారంటే ప్రోడక్ట్ పట్టుకొని వెళ్ళిపోయి ఎవరికే రోగం ఉందో చూద్దామని వెళ్ళిపోతారండి. వాళ్ళకి క్యాన్సర్ ఉందండి, వీళ్ళకి బీపీ ఉందండి, వాళ్ళకి షుగర్ ఉందండి, వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయండి అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే మనం రోగుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ మనం ఎవరూ డాక్టర్లు లేవు, డాక్టర్లు లేవండి. మన ప్రోడక్ట్ ఎందుకు తయారు చేయబడింది, ఈ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి తప్ప రోగి స్టోర్ దగ్గర కంటే పేషెంట్ దగ్గరికి వెళ్తూ ఉన్నామంటే ఏమవుతుందంటే అక్కడ పేషెంట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మనం డాక్టర్లు అన్నట్టు ఇవి మందులు అన్నట్టుగానే ట్రీట్ చేస్తారండి. మన దగ్గర ఉన్నాయి మందులు కాదు, ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్. బయట మార్కెట్లోని నాన్ క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నాం, రోగాలు వస్తున్నాయి. మనం ఈ మంచి ప్రోడక్ట్ వాడతాం కాబట్టి అనారోగ్యాలకు రావు, ఉన్న అనారోగ్యాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఫస్ట్ మనం ఇదంతా తెలుసుకోవాలంటే ఫస్ట్ మన శరీర నిర్మాణం ఎలా తయారైందని చూసుకుంటే కనుక శరీర నిర్మాణం అంటే ఒక 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 తల్లి గర్భం నుండి ఒక బాబు పుట్టాలి అంటే ఫస్ట్ ఆ బాడీ తయారు అంటే ఆ మనిషి తయారవడానికి తల్లి గర్భంలోని ఒక బేబీ తయారవడానికి సెల్స్ అనేవి ముఖ్య కారణం అండి. సెల్స్ ఉంటాయండి, సెల్స్ ఏమవుతాయంటే అవి డెవలప్ అయ్యే కొద్దీ టిష్యూస్ గా మారుతాయి. టిష్యూస్ అయిన తర్వాత అవి ఏమవుతాయంటే ఆర్గాన్స్. ఓకే, ఇవన్నీ ఉంటేనే ఒక హ్యూమన్ బాడీ తయారవుతుంది. కానీ వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ప్రతి మనిషి శరీరంలోని 63 ట్రిలియన్స్ కణాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నిటి నిర్మాణమే మనం హ్యూమన్ బాడీ తయారవుతుంది. ఇవాళ ప్రతి మనిషి శరీరంలోని అవయవాలు ఉన్నాయండి, కానీ అవన్నీ చాలా ముఖ్యమైనవే. అన్ని ముఖ్యమైనవే, కళ్ళు ముఖ్యమైనవే, చేతులు ముఖ్యమైనవే, ఓకే, హార్ట్, లివరు, కిడ్నీ అన్ని ముఖ్యమైనవే. అవునా కాదండి? అన్ని ముఖ్యమే. కాకపోతే ఇప్పుడు కళ్ళు కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను పోయింది, ఆ మనిషి ప్రాణం పోతుందా? పోదు. 2 కళ్ళు పోయినాయి, ప్రాణం పోతుందా? పోదు. చేతులు పోయినాయి, ప్రాణం పోతుందా? పోదు. కాళ్ళు పోయినాయి, ప్రాణం పోతుందా? పోదు.
కానీ బ్రెయిన్కి ఏమైనా అయితే ప్రాణం పోయే అవకాశం ఉంది, హార్ట్కి ఏమైనా అయితే ప్రాణం పోయే అవకాశం ఉంది, కిడ్నీలకి ఏమైనా అయితే ప్రాణం పోయే అవకాశం ఉంది, లివరు. ఇలాగా మన శరీరంలోని ఆర్గాన్స్ చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్గా అంటే ప్రాణాంతకమైన ఆర్గాన్స్ అంటే మన ప్రాణాలు పోయే ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆ ఆర్గాన్కి ఏమైనా అనమాట. ఇప్పుడు ఒక బైక్ ఎవరో కొన్నారనుకోండి, ఆ బైక్ ని రోజు పొద్దున్నే లేచి శుభ్రంగా తుడుస్తూ ఉంటారు, దానికి మంచి పెట్రోల్ పోయించాలనుకుంటారు, ఒక అన్ని మంచి మంచి క్వాలిటీగా వాడుతూ ఉంటారు అనమాట. మరి ఒక బైక్ కి సెల్ ఫోన్ కి పెట్టే అవకాశం, ఈ పెట్టుబడి ఏదైతే ఉందో అది మన శరీరానికి ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? ఇవాళ మన శరీరానికి మనం పెట్టుబడి పెట్టుకుంటే అది ఆరోగ్యంగా ఉంటే అలాంటి లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం మన చేతిలో ఉంది. ఇవాళ హ్యూమన్ బాడీ ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక సెల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అవి ప్రతి మనిషి శరీరంలోనే 63 ట్రిలియన్స్ కోట్లు ఉన్నాయండి. మరి ఇవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ సెల్ అనే దానికి మంచి అంటే మెయింటెనెన్స్ చేయాలి. అవి మెయింటెనెన్స్ చేయాలంటే వాటికి ఏం కావాలంటే ఒకటి వాటర్, రెండు ఎయిర్, మూడు ఫుడ్. ఈ మూడు ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతున్నామో, అంటే వాటర్ అంటే ఆల్కలైన్ వాటర్ అంటే మినరల్స్ ఎక్కువగా ఉన్న వాటర్ని మనం తీసుకోవాలి, మంచి వాటర్ని తాగాలి. ఓకే, ఇవాళ ప్లాంట్ వాటర్, ఆర్ఓ ప్లాంట్ వాటర్ ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఓకే మోకాలు నొప్పులు కావచ్చు, చాలా చాలా అంటే ఆర్గాన్స్ మీద కూడా అవి ఒత్తిడిని కలిగిస్తున్నాయి అనమాట. అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి వాటర్ని తాగాలి. అలాగే పీల్చే గాలి శుభ్రంగా ఉండాలి, అందులో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి, తీసుకునే ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అయి ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే మనం మంచిగా తీసుకుంటామో అప్పటి నుండి ఏమవుతుందంటే మన సెల్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయానికి వస్తే గనక మరి ఇప్పుడు వాటర్ అనేది ఎలా ఉందంటే ఇలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాగే ఉందండి. ఈ వాటర్ భూమిలోకి వెళ్తుంది, గ్రౌండ్ లోకి వెళ్తుంది, ఓకే భూగర్భ జలాల్లో కలిసిపోతుంది. ఆ వాటర్నే మళ్ళీ మనం మోటార్ ద్వారా లేదా బోర్ ద్వారా కొట్టుకొని మళ్ళీ ఆ నీళ్ళే తాగుతున్నాం మనం. ఇవాళ ఓకే నీరు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయండి. ఓకే ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారం కంటే మూడొంతులు వాటరే ఎక్కువగా తీసుకుంటాం. మన శరీరంలోనే మూడొంతులు నీరే ఉంటుంది. మరి అటువంటి నీరు మనకి శుభ్రంగా లేకపోతే మనం చాలా రకాలుగా అనారోగ్యాలు పాలవుతాం. రెండోది ఎయిర్, గాలి. గాలి చూస్తే గాలి పరిస్థితి ఇలా ఉందండి. పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఓకే వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి. ఓకే గాలి కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా మనకి ఓకే ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వచ్చినాయండి. లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. వాళ్ళ ఆస్తమా, డస్ట్ అలర్జీ చాలా రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. అలాగే తీసుకునే ఆహారం చూస్తే కనుక ఇవాళ పండించే విధానం ఇలా ఉందండి. పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల ఏంటంటే మనం ఏం తీసుకున్నా సరే పండించే విధానం వల్ల ఏంటంటే తీసుకున్న ఆహారం అంతా కూడా కెమికలైజ్డ్ అవ్వడం వల్ల రోగాలు ఎక్కువగా వస్తున్నాయండి. అంతేకాకుండా మనం షాపింగ్ చేస్తామండి. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వాడే వస్తువులు ఇదిగోండి, కెమికల్ భోజనం ఎక్కువగా తింటున్నాం, ఆహార పదార్థాలు అన్నింటిలో కూడా ప్రమాదకరమైన అవశేషాలు ఉన్నాయి. అలాగే కల్తీలు ఎక్కువగా చేస్తున్నారు. అంతేకాకుండా వంట నూనెలు కూడా కల్తీ అవుతున్నాయండి. చాలా దారుణంగా ఉంటున్నాయి అన్నమాట ఇవైతే కనుక. ఓకే వంట నూనెలో కల్తీ మంట. నెక్స్ట్ పండు కొరికితే రోగం. చూడండి వంటింట్లోనే విషం. కూరగాయల్లో అన్నిట్లో మీరు ఏది చూస్తే అన్నిట్లో కూడా కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ప్రోడక్ట్ వాడుతూ మనం ఆరోగ్యంగా చూడండి, ఇక్కడ పైన కందిపప్పు, మినపప్పు అన్నిట్లో కూడా టీ పొడిలోని మనం ఏమైతే బయట కిరాణా కొట్లో కొంటున్నామో వాటిని మాక్సిమం 100% దాన్ని కల్తీ కానీ కెమికల్ గాని మార్చేయడానికే బయట మార్కెట్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉండే అవకాశం చాలా తక్కువ. దానికి తోడు ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లండి. ఇవాళ మనం ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటున్నామా, యాసిడిక్ ఫుడ్ తీసుకుంటున్నామా అంటే జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోయామండి. చాలా మంది ఏమంటారంటే హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే పండించే విధానం మారిపోయిందండి, ఆ, కల్తీ ప్రోడక్ట్లు తయారైపోయినాయండి అంటున్నారండి. మరి జంక్ ఫుడ్ తినమని, ఓకే ఫాస్ట్ ఫుడ్ తినమని ఎవరు వచ్చి మనకి చెప్తున్నారు? మనం టేస్ట్ మార్చేసాం, మనం టేస్టీ ఫుడ్కి అలవాటు పడ్డాం. ఎప్పుడైతే ఒక మనిషి టేస్టీ ఫుడ్కి అలవాటు పడతాడో అంటే మన నోరు రుచిని కోరుకుంటే శరీరం రోగాన్ని కోరుకుంటుంది. ఇవాళ మనం రోగాల పాలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం. ఓకే మంచి ఆహారం అనేది పూర్వకాలం నుండి మన పెద్దలు ఆల్రెడీ ఇప్పుడు టీవీలో కూడా కొన్ని ఛానల్స్ లో ప్రత్యేకించి చెప్తున్నారు ఏంటంటే మనం ఏ విటమిన్స్ తింటే ఆరోగ్యంగా ఉంటామని. కానీ మనం అవి తినలేకపోతున్నామండి. దాని కారణంగా పర్యవసానం ఏంటంటే మనకి
రోగాలు. ఇవాళ మన శరీరంలోని రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల చూడండి, షుగర్ కావచ్చండి, బీపీ కావచ్చు, లేదంటే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఓకే, పెరాలసిస్, అలాగే నరాల బలహీనత, కిడ్నీలో రాళ్ళు పెరగడం, థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి, బరువు తగ్గిపోతూ ఉంటారు, ఓకే, హెయిర్ ఫాల్ అవుతుంది, కంటి సమస్యలు వస్తున్నాయి. ఇవే కాదండి, ఇవాళ రోజున 80 రకాల రోగాలు మనకు వస్తున్నాయండి. ఏ రోజు ఏ కొత్త రోగం వస్తుందో కూడా పేరు లేని రోగాలు ఎన్నో వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మన శరీరంలోని శక్తి లేకపోవడం, ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే మనమే. ఇవాళ మనం గవర్నమెంట్నో లేదంటే పండించే రైతునో అనుకుంటే ఏమీ లేదండి. ఎందుకంటే బయట మార్కెట్లో మనకి క్వాలిటీ దొరుకుతుంది, నాన్ క్వాలిటీ, క్వాలిటీ లేని వస్తువులు దొరుకుతున్నాయి. మనం ఏం కంపేర్ చేస్తున్నామంటే రేటు కంపేర్ చేసుకుంటున్నాం. ఈ రేటు కంపేర్ చేసి మనం తెచ్చుకునే ప్రోడక్ట్లే మనకి రోగాలను తెచ్చిపెడుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇవాళ ఇన్ని రోగాలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మెడిసిన్ మీద ఎడిట్ అయిపోతున్నామండి. చాలా మంది ఏం చేస్తారంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే తొందరగా మెడికల్ షాప్కి వెళ్ళిపోవడం, ఒక క్యాప్సూల్ తెచ్చుకొని వేసుకోవడం, లేదంటే ఒక డాక్టర్ని సంప్రదించడం, ఆ మెడిసిన్ వాడుతూనే ఉండడం అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా మెడిసిన్ వాడడం వల్ల మన శరీరంలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మన శరీరంలో మెటబాలిజం సిస్టమ్ తగ్గిపోతుందో అప్పటి నుండి మనకి రోగాలు వచ్చేస్తుంటాయండి. దీన్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు, అంటే మెడిసిన్ ఎక్కువగా వాడకూడదని, ఓకే, సైంటిఫిక్ గా అంటే చూడండి, ఈయన వెంకటరామన్ గారు చెప్తున్నారండి. ఈయన ఒక నోబెల్ బహుమతి తీసుకున్న గ్రహీత, నోబెల్ బహుమతి తీసుకున్న వ్యక్తి చెప్తున్నారు. ఇవాళ ఏమంటున్నారంటే మితిమీరిపోయిన యాంటీబయాటిక్ వాడకూడదు. అంటే ఎక్కువగా మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయని ఆయన వివరంగా చెప్తున్నారండి. అంతేకాదు చూడండి, చాలా మంది గ్యాస్ట్రిక్ మాత్రలు వేసుకుంటుంటారు, దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్ చాలా మంది మోకాలు సలుపులతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటుంటారు సొంతంగా. కానీ ఒక విషయం గమనించండి, ఎప్పుడైతే డాక్టర్ గారు మీకు ఒక పెయిన్ కిల్లర్ రికమెండ్ చేశారో ఆ పెయిన్ కిల్లర్ ని 3-4 సార్లు కంటే ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. దాని కారణంగా మీకు పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి జాయింట్ లో వాపులు రావడం, సలుపులు ఎక్కువగా రావడం, అంతేకాకుండా కండరాలన్నీ పట్టేస్తుంటాయి, మజిల్స్ అన్ని కూడా స్టక్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా ఇనాక్టివ్ గా ఉంటాయండి. అంటే రక్త కణాలు కావచ్చు, వైట్ సెల్స్ కావచ్చు, ఇవి ఎదుగుదల ఏమీ లేకుండా, యాక్టివేషన్ లేకుండానే అవి అలాగే ఆగిపోతుంటాయి. దాని కారణంగా ఏమవుతుంటే హార్ట్ కంప్లైంట్ కూడా వస్తుంది, కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఇదంతా దేనివల్ల జరుగుతుందో తెలుసా? మన రోగాన్ని తగ్గిస్తాయేమో అనుకుంటున్న మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్లనే అండి. అంతేకాకుండా చాలా మంది చేసే పని ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాకుండా ఆర్ఎంపీ డాక్టర్ని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. దీని కారణంగా ఏమవుతుందంటే ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువగా ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. తొందరగా తగ్గిపోతుంది, అలాగే ఓవర్ డోస్ వల్ల ఏమవుతుందంటే ఇంకొక ఆర్గాన్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్. చూస్తున్నారు కదండి, ఇలా మనం మెడిసిన్కి అలవాటు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే రోగాల పాలవుతున్నాం. కానీ మనిషి ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఫోటోలో చూస్తే కనుక వీళ్ళందరూ కూడా ముసలోళ్ళండి. ఎప్పుడో 40లోనో లేదంటే పూర్వకాలం ఒక 100 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమీ కాదండి. వీళ్ళు క్రీస్తు పూర్వం జనం అయితే కాదు, వీళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నవాళ్ళు. ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కార్నర్ లో ఉంది చూసారా, హంజా పీపుల్ లైవాన్ అనేసి. ఓకే, ఎవరైతే మీరు కావాలంటే ఇప్పుడు యూట్యూబ్ లోకి సెర్చ్ చేసి చూడండి. హంజా అనే ఒక దీవి మన ఇండియా పక్కనే, మన భారతదేశ ఖండం పక్కనే ఒక హంజా అనే ఒక దీవి ఉందండి. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. చూశారు కదా, ఇక్కడ 100 సంవత్సరాల పైన బతికే అవకాశం ఉంది వాళ్ళకి, బ్రతుకుతున్నారు కూడా, బ్రతికి చూపిస్తున్నారు. వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఓకే, 60 సంవత్సరాల వయసు వచ్చినా సరే పిల్లల్ని కంటూనే ఉంటారు. అంతేకాదు వాళ్ళు బాగా కష్టపడతారు, మంచి ఆహారం తీసుకుంటారు, వాళ్ళు ఉన్న వాతావరణం చాలా మంచిది. దాన్ని వాళ్ళు అలా క్రియేట్ చేసుకోవడం వల్ల అన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారు. మనం కూడా బ్రతకాలి అంటే కనుక మనకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి లాంటి ఓకే వాతావరణాన్ని మనం సృష్టించుకుంటే గనక, అలాంటి అలవాట్లను మనం సృష్టించుకుంటే గనక మనం కూడా అన్నాళ్ళు బ్రతకవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పండి, మీరు బ్రతకాలి మనం హెల్తీగా బ్రతకాలని అనుకుంటున్నాం, మన పిల్లలు బాగా బ్రతకాలి, వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండాలని అనుకుంటాం. మనం ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన పిల్లలు కూడా మనకు అంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందంటారా? మీరు గుండెల మీద చేయి వేసుకొని మీ మనస్ఫూర్తిగా మీకు మీరుగానే చెప్పుకొని చూడండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఒక రకంగా కలగంటూ ఉంటారనమాట. వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, టీచర్లు అవ్వాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, వాళ్ళు నాకులా కాదు, వాళ్ళు నా అంత కష్టపడకూడదు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఎలా ఉంటారు హ్యాపీగా? ఇవాళ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళకి షుగర్లు బీపీలు వచ్చేసేటప్పుడు మన పిల్లలు ఎలాగా హెల్తీగా ఉంటారని అనుకుంటున్నారు? ఇవాళ మనం వాడే వస్తువులన్నీ కల్తీ వస్తువులు వాడుతుంటే మనకంటే ముందే వాళ్ళు
మనం 10 సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళకి 10 సంవత్సరాల ముందే మనకు రాకపోయే రోగాలు వచ్చే అవకాశం ఉందండి. కానీ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గనక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలండి. ఈ న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటంటే ఓకే, రోజువారీగా మనం 5 రకాల కూరగాయలు, 5 రకాల పండ్లు, పాలు, పెరుగు, జున్ను, పప్పులు ఇలాగ మనకి న్యూట్రిషన్ అన్ని తీసుకోవాలండి. కానీ ఇవాళ రోజున ఇవన్నీ తినలేకపోతున్నాం. మనం ఏం తింటున్నామంటే రైస్. మనం ఒక ప్లేట్లో ఫుడ్ వడ్డించుకున్నామంటే ఆ ఫుడ్ అంటే ఏంటంటే ఓన్లీ రైస్ ఎక్కువగా ఉంటుందండి, వైట్ రైస్, కార్బోహైడ్రేట్. కానీ న్యూట్రిషన్ ఎందులో ఉంటున్నాయంటే ఆకుకూరలోని, పలు రకాల్లోని, కాయగూరలోని, ఓకే, నట్స్లోని, వీటిలో ఉంటాయి. మనకి న్యూట్రిషన్ అనేది చాలా అవసరమండి. న్యూట్రిషన్ తినకుండా మనం ఏం తింటున్నామంటే ఎక్కువగానే ఓకే రైస్ ఎక్కువగా తింటున్నాం. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడో ఎవరి ప్లేట్లో అయినా చూస్తే చుట్టూ రైస్ అంతా ఉంటుంది, కర్రీ అనేది ఎక్కడో చందమామ పక్కన ఒక నక్షత్రంలా ఉంటుంది అనమాట కర్రీ. అదైనా 1, 2 రకాలు మాత్రమే ఉంటాయి ఇంట్లో వండుకుంటే. అదే హోటల్కి వెళ్తే 3, 4, అందులో మసాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి ఫుడ్ మనం తినాలి అంటే కనుక ఇక్కడ చూడండి, ఒక మనిషి అలాంటి ఆహారం తీసుకోవాలంటే ఒక కుటుంబంలో ఒక మనిషికి 300 నుండి 400 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇవాళ మరి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి, వాళ్ళ ఇంటి ఆదాయం ఎంతో చూడండి. ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఇండియా కల్చర్ ఏంటంటే ఒక కుటుంబంలోని ఒక యజమాని మాత్రమే సంపాదిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇలాంటి ఆహారం తినే అవకాశం ఎక్కడి నుండి ఉంది మనకి? ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కొనుక్కొని తిన్నామే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం కొనుక్కుంటున్న ప్రతి వస్తువు కూడా కల్తీ కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన పరిస్థితి ఇలా ఉంటుంది. ఖర్చు పెట్టినా మనం తినలేం, తిన్నా సరే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందండి. చాలా మంది ఇవాళ ఒబెసిటీతోనే బాధపడుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంతేకాకుండా ఒబెసిటీతో పాటు థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల. కానీ మనం తీసుకునేది న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎందుకోసం అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కొక్క అవయవానికి కొన్ని రకాలైన న్యూట్రిషన్ కావాలన్నమాట. అంటే వాల్యూస్. మనం ఇప్పుడు సపోజ్ గుడ్డు తిన్నాము అంటే టేస్ట్ కోసం కాదండి. బయట ఇప్పుడు గుడ్డు తిన్నారంటే చాలా మంది గుడ్డు తింటున్నారు. కానీ అది ఆ గుడ్డు నాటుకోడి పెడుతుందా, బాయిలర్ గుడ్డ? పోషకాలు ఎందులో ఉంటాయంటే నాటుకోళ్ళలో ఉంటాయి. అందులో సి విటమిన్ కాల్షియం దొరికే అవకాశం ఉంది. కానీ బయట కొనుక్కునే గుడ్లు ఏముంటుందండి? అలాగే ఇవాళ చూస్తే మన ఆర్గాన్స్ అంటే మన అవయవాలకి చూడండి, హెయిర్ పెరగాలంటే ఏం కావాలో చూడండి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, అలాగే కంటి చూపు పెరగాలంటే, దంతాల సంరక్షణ కోసం, అలాగే థైరాయిడ్ లాంటివి రాకుండా ఉండాలంటే, ఓకే, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలంటే చూడండి ఇక్కడ ఒక్కొక్క ఆర్గాను ఏమేమి కోరుకుంటుందో చూడండి. ఆ ఆర్గాన్స్ కోరుకునేవి అవి. కానీ మనం డిఫరెంట్ గా ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక మాట చూద్దాం, ఒక పచ్చని మొక్కను పెంచుకోవాలనుకుంటున్నారు, అది మంచి పూల మొక్క అనుకోండి, లేదంటే ఒక తులసి మొక్క మన ఇంట్లో పెంచుకుంటున్నాం. ఒక మొక్కను పెంచేటప్పుడు ఆ మొక్కకి మంచి మట్టి, ఎరువున్న మట్టి, పోషకాలు ఉన్న మట్టిని, కొన్ని నీళ్లు పోస్తే మొక్క పెరుగుతుంది. అంతేగాని కొంచెం సిమెంట్, కొంచెం ఇసుక, కొంచెం నీళ్లు పోసామనుకోండి, ఆ మొక్క బతుకుతుంది అంటారా? ఇక్కడ మన శరీరం ఆర్టిఫిషియల్ కాదండి, న్యాచురల్ గా తయారైంది. మన బాడీ అనేది హ్యూమన్ బాడీ న్యాచురల్. మనం న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలన్నమాట. నేచర్ మనకి న్యాచురల్ గా మనకి ఆహారాన్ని ఇచ్చింది. దాన్ని వినియోగించుకోకుండా మనం మన క్రియేటివిటీ ఏంటంటే ఆల్టర్నేట్ గా ఏం చేస్తున్నామంటే మనం ట్రెండ్ మారిపోయింది, ఫాస్ట్ ఫుడ్ లోకి దిగిపోయింది. దాని కారణంగా మన సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మన సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల ఏంటంటే ఈ ఆర్గాన్స్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన పోషకాలు మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి. ఓకే, అలాంటి పోషకాలన్నీ మనకి ఇవాళ రోజున వెస్టేజ్ కంపెనీ సిఎన్టీ ప్రాసెస్ లో ఇస్తుందండి. సిఎన్టీ అంటే ఏంటంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఓకే, దీన్ని కణపోషణ విధానం అంటారండి. మన శరీరంలో ఉన్న 63,000 కోట్ల ట్రిలియన్స్ కణాలన్నీ కూడా హెల్తీగా ఉండాలి అంటే గనక మనం ఓకే ఈ సెల్యులర్ నరిష్మెంట్ ద్వారా మనం ఏంటంటే గాలి, నీరు, ఆహారాన్ని పరిపూర్ణంగా మనం ఇచ్చే అవకాశం ఉందండి. ఇలా మన సెల్స్ అన్ని కూడా హెల్తీగా ఉండాలి అంటే కనుక చూస్తున్నారు కదా, మంచి వాటర్ని, గాలిని, ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంది. అది మరి మనకి ఓకే ఆహార కవచంగానే మారుతుంది అనమాట. ఇవాళ మనం ఆహారం, ఒక నానుడు ఉంది, ఆహారమే ఓకే వంటగదే వైద్యశాల అంటారు. అంటే మనం తీసుకున్న ఆహారమే మనకి మందులుగా పనిచేయాలి, కానీ మందులే ఆహారంగా ఉండకూడదు. అంటే గనక మనం తీసుకునే ఆహారం మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే గనక మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాన్ని మనం బాగా పోషించగలుగుతాం. మనం కావాలనుకున్నది కావచ్చు, మన సొసైటీకి ఏమైనా చేయాలనుకున్నా సరే ముందు మనం ఉంటేనే కదా. ఓకే, అలా ఉండాలి అనుకుంటే మనం ఆహార పద్ధతుల్ని, ఆహార నియమాల్ని కూడా మనం పరిపూర్ణంగా మనం పర్ఫెక్ట్ గా చూసుకోవాలండి. ఈ విషయానికి వస్తే గనక మన దగ్గర వెస్టేజ్ ఆయుర్వేదం అనే ఒక పద్ధతి ఉంది.
ఆయుర్వేదం అనేది మన పూర్వకాలం మన సంపద, ఇది మన భారతదేశపు సంపద అండి. ఈ ఆయుర్వేదం అనేది మనం పట్టించుకోకపోవడం వల్ల, పాటించకపోవడం వల్ల ఏమవుతుందంటే విదేశాలకి తరలిపోతుందండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ, మనం ఉపయోగించుకునే విధంగా వెస్టేజ్ కంపెనీ మనకి తయారు చేసిందండి. అందులో మనకి ఎయిర్, గాలిని పరిపూర్ణమైన గాలి ఇవ్వడానికి మన దగ్గర షార్ప్ కంపెనీది ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. అలాగే మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది ఫ్యామిలీలోనండి ఓకే ఆస్తమా ప్రాబ్లమ్స్, డస్ట్ అలర్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు క్లోజ్డ్ రూముల్లో ఉంటున్నారు. నా సలహా ఏమిటంటే మీరు ఏసీ కొనుక్కోకపోయినా పర్వాలేదు, కానీ ఎయిర్ ప్యూరిఫైర్ కొనుక్కుంటే చాలు మీరు హెల్తీగా ఉండడానికి. ఎందుకంటే కరోనా లాంటి సిచ్యువేషన్ లో కూడా చాలా మంది హెల్తీగా ఉండడానికి కారణమైంది మన ఎయిర్ ప్యూరిఫైర్. అంతేకాకుండా కొంతమంది కుటుంబాల్లోని టీబీ లక్షణాలు ఉంటాయండి. కొంతమందికి ఆ టీబీతో బాధపడే వాళ్ళు కూడా ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, అసలు టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే మిగతా వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న ఆ వైరస్ ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళకి రాకుండా. కానీ ఇవాళ రోజున చాలా మందికి ఏంటంటే ఇళ్ళలోని ఎటువంటి అవకాశం లేదండి ఓకే దాన్ని శుభ్రం చేసుకోవడానికి. ఓన్లీ మాస్క్ పెట్టుకునే తిరగాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకి వైరస్ వచ్చినా దాన్ని ఏమీ చేసే అవకాశం లేదు. కానీ వెస్టేజ్ కంపెనీలో మన ఎయిర్ ప్యూరిఫైర్ కనుక పెట్టినట్లయితే కనుక ఏం చేస్తుందంటే ఆ వైరస్ ని క్లీన్ చేస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది. మన ఇళ్లలోనే చాలా వరకు ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ వాడుతుంటాం. అంటే ఎల్ఈడి బల్బులు కావచ్చు, ఎల్ఈడి టీవీలు కావచ్చు, అలాగే జంతువులను పెంచుతూ ఉంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది, ఇన్ఫెక్షన్ అనేది మన ఇంట్లోకి వస్తుందండి. దాన్ని క్లీన్ చేసే పద్ధతి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉందండి. ఓకే ఏసీ వల్ల కూలింగ్ మాత్రం వస్తుంది, కానీ రోగాలు కూడా వస్తాయి. ఏసీ యూజ్ చేయడం వల్ల డి విటమిన్ కోల్పోతున్నాం. అదే ఎయిర్ ప్యూరిఫైర్ వాడడం వల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, హార్ట్ కంటెంట్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే కనుక ఓకే వైరల్ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా సరే వాటి అన్నిటిని కూడా క్లీన్ చేసే గుణం మన ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. అలాగే వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకి మంచి వాటర్ని ప్యూరిఫికేషన్ చేసి ఇవ్వడానికి మనకి గొప్ప అవకాశం ఉందండి. ఓకే అలాగే మన దగ్గర మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ చూస్తే కనుక న్యూట్రిషన్ అన్నారు, ఫుడ్ అన్నారు, ఇక్కడ చూస్తే అన్ని డబ్బాలే ఉన్నాయి కదా అని ఆలోచించవచ్చండి. ఇక్కడ డబ్బాల్లో ఉన్నవన్నీ ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్లు అండి, అవే సప్లిమెంట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మనం తినవలసిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మాంసకృతులు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు రకాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఒక క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ కూడా కూరగాయ తొక్కలతోనూ గంజితోనూ తయారవుతున్నాయి. అంటే అది కూడా న్యాచురల్ గా తయారవుతుంది కాబట్టి మనం తీసుకోగానే, మనం కన్జంప్షన్ చేయగానే ఏమవుతుందంటే అది తొందరగా జీర్ణం అయిపోతుంది అనమాట. అది జీర్ణం అయిపోతుంది. లోపల ఉన్న ఆ పౌడర్ ఏదైతే ఉందో అది మన బాడీలోని ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆ పౌడర్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి వెళ్ళి మన శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అందించడం వల్ల మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంది. అవి మనకి ఇలాగా క్యాప్సూల్స్ డబ్బాల రూపంలో దొరుకుతున్నాయి. ఎందుకు క్యాప్సూల్ గా తయారు చేయాలి అంటే కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నవన్నీ కూడా మన సప్లిమెంట్స్ అన్ని ఇలా ఉంటాయండి. మనం ఏ టాబ్లెట్ అయినా సరే, సారీ, ఏ సప్లిమెంట్, ఏ ఆహారం తినాలన్నా ఆయుర్వేదం అంటే ఏంటంటే ఒక ఔషధ గుణాలు ఉన్న మొక్కలు. ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయంటే ఏంటండి, పసుపు కావచ్చు, తులసి కావచ్చు, వేప కావచ్చు, ఇలాగ చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయండి. వాటిని వనాంతరాలని కూడా అంటూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఇవి సపోజ్ ఇప్పుడు వేపాకులు ఉన్నాయి, ఎంతమంది ఇష్టంగా తింటారు? ఇవాళ మనందరం కూడా టేస్టీ ఫుడ్కి అలవాటు పడిపోయామండి. దాని కారణం ఏంటంటే కొంతమందికి పులుపు నచ్చదు, కొంతమందికి చేదు నచ్చదు, కొంతమందికి కారం నచ్చదు, కొంతమందికి తీపి నచ్చదు. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళదండి. అందుకని చెప్పి మన సప్లిమెంట్ లో ఉన్న ఏవైతే, అంటే సపోజ్ వేపాకులు ఉన్నాయి చేదుగా ఉంటాయి, తులసాకు ఉంది అదొక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, అది కొంతమందికి నచ్చదు. కాబట్టి వీటిని ఏం చేస్తారంటే ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. అంటే టేస్ట్ స్మెల్ తెలియకుండా మనం ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చండి. ఇలాంటి పద్ధతిని తయారు చేసింది మనకి వెస్టేజ్ కంపెనీ. ఆ వెస్టేజ్ కంపెనీ పితామహులు ఎవరంటే గౌతమ్ బాలి గారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అయితే కాదండి. ఎందుకంటే సామాన్య వ్యక్తి కాదంటే మనలాంటి, సపోజ్ నాలాంటి ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసామాన్యులుగా మారే గొప్ప అవకాశాన్ని, ఓకే పేదరికంలో మగ్గిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఓకే ఆరోగ్యంగా ఉంటూ ఆదాయాన్ని సంపాదించుకుంటూ తనతో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే అవకాశాన్ని కల్పించే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మరో బ్రహ్మ అండి మనకి. ఇవాళ మనందరం కూడాని వెస్టేజ్ కంపెనీలో మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఒక హోప్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే గౌతమ్ బాలి గారండి. ఈయన మరి మన వెస్టేజ్ కంపెనీ క్రియేట్ చేసింది 2004. సార్కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని 30 సంవత్సరాల అనుభవం ఉందండి. ఈ కంపెనీ ఎందుకు ఓకే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళబోతుంది, ఈ కంపెనీ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే గనక ఆ పెట్టిన వ్యక్తికి ఉన్న స్కిల్స్. ఇవాళ వెస్టేజ్ కంపెనీని పెట్టేటప్పుడు ఆయనకున్న ఆ, ఈ
ఆ స్కిల్స్ ఏంటంటే ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని 30 సంవత్సరాల అనుభవం ఉంది. రెండోది న్యూట్రిషన్. మనం హెల్తీగా ఉండాలంటే న్యూట్రిషన్ తీసుకోవాలి. ఆ న్యూట్రిషన్స్ అన్ని కూడాని ఏవి దేనికి పనిచేస్తాయి అనే దాంట్లోని పిహెచ్డి 14 రకాల పిహెచ్డీలు చేసిన వ్యక్తి అండి గౌతమ్ బాలి గారు. అందుకనే ప్రోడక్ట్ లో ఎక్కడ క్వాలిటీ తగ్గదు, బిజినెస్ లో ఎక్కడా కూడాని ఓకే ఇన్కమ్ అనేది తగ్గకుండా బిజినెస్ డెవలప్ అయ్యేలా, గ్రోత్ తగ్గకుండా బిజినెస్ డెవలప్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి మన గౌతమ్ బాలి గారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కన్వీర్ వీర్ సింగ్ గారు, దీపక్ సూద్ గారు. ఈ ముగ్గురి సారథ్యంలో వెస్టేజ్ కంపెనీ 2004 నుండి వాటి వరకు కూడాని దేశ దేశాలకు విదేశాలకు కూడాని ఓకే తన విజయాన్ని చాటి చెప్తుందండి. మరి ఇలాంటి గొప్ప కంపెనీలోని ఇలాంటి మేనేజ్మెంట్ లో మనం ఉన్నందుకు అందరం కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చండి. ఓకే ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళ సంకల్పం ఎలా ఉంటుందో అది మనకి ఉపయోగపడుతుందండి. ఓకే వీళ్ళు ఆశతో పెట్టలేదండి ఈ కంపెనీని, ఒక ఆశయంతో పెట్టారు. ఆ ఆశయం పేరు ఏంటంటే ఓకే వెస్టేజ్. వెస్టేజ్ కంపెనీ అనేది చాలా గొప్పదండి. గంజి తాగే ప్రతి వ్యక్తి కూడాని బెంజ్ కారులో తిరిగే గొప్ప అవకాశాన్ని వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. దీన్ని నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఓకే నమ్మితే గనక ప్రాణం పెట్టి చేయాలండి, నమ్మకపోతే గనక చూస్తూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్లేదు. ఎందుకంటే మనం ఇవాళ సంపాదించుకుంటే వాళ్ళు మళ్ళీ రేపు వచ్చే అవకాశం ఉంది. మరి మన కంపెనీలో ఏమున్నాయంటే గౌతమ్ బాలి గారు తయారు చేసిన ప్రోడక్ట్లు ఉన్నాయి. అందులో కొన్ని ప్రోడక్ట్ల గురించి ఇవాళ తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి ప్రోడక్ట్ స్పైర్లినా. స్పిర్లిన్ అనేది ఇవాళ నేచర్ అంటే సూపర్ ఫుడ్ అండి. ప్రపంచంలో కల్లా పవర్ఫుల్ ఫుడ్ ఏదైనా ఉందంటే కనుక అది వెస్టేజ్ స్పిర్లినా ప్రోడక్ట్ అండి. ఇది ఒక సముద్రపు నాచు. ఈ సముద్రపు నాచులో ఏముంటుందంటే 1 గ్రాములోని చూడండి ఇక్కడ ఎన్ని రకాలైన పోషకాలకు సమానమైన వాల్యూస్ ఉన్నాయో. ఈ వాల్యూస్ అన్ని కూడా స్పిర్లినాలోనే దొరుకుతున్నాయి అంటే కనుక చాలా గొప్ప విషయం అండి. దీని గురించి పేపర్ ఆర్టికల్స్ కూడా ఇలా ఉంది. స్పిర్లినా మెరుగైన ఆరోగ్యానికి చిరునామా. చిన్నపిల్లలకి అంటే గత సంవత్సరం అంటే గతంలోని కూడా దీన్ని వాడకం చాలా ఎక్కువగా ఉండేది. 1970 ఆ టైంలోనే అంగన్వాడీ సెంటర్లకు కూడా దీన్ని ఇవ్వడం జరిగిందండి. చాలా గొప్ప సప్లిమెంట్ మనకి ప్రపంచంలో కల్లా గొప్పది. దీన్ని ఓకే నాసా సైంటిస్టులు కూడా చూడండి 1 గ్రాము తింటే ఓకే కిలో పళ్ళు తిన్నట్లే అని చెప్తున్నారండి. దీన్ని మన లోకల్లో కూడా పండించడం జరుగుతుంది దీన్ని. ఓకే స్పిర్లినాని నాసా కూడా యూజ్ చేస్తుందండి. నాసా సైంటిస్టులు కూడా దీన్ని యూజ్ చేస్తూ అంటే భూమి మీద ఉన్న వాళ్ళే కదండి ర్యాకెట్ లో స్పేస్ లోకి వెళ్ళే వాళ్ళు కూడా స్పిర్లినా వాడుతూ హెల్తీగా ఉన్నారు. వాళ్ళు 80% స్పిర్లినా తీసుకుంటూ ఉంటారు. చాలా గొప్ప సప్లిమెంట్ మన దగ్గర. ఓకే ఈ స్పిర్లినా మనకి ఈ రూపంలో దొరుకుతుంది. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మనం వేసుకున్నట్లయితే కనుక ఆ రోజు మనం ఏవైతే హ్యూమన్ బాడీకి పోషకాలు కావాలో అవన్నీ కూడా మనకి 57 రకాల పోషకాలు అన్ని కూడా మనకి ఒక స్పిర్లినాలోనే దొరుకుతాయి. ఒక సి విటమిన్ తప్ప అన్ని కూడా మనకి వెస్టేజ్ లోనే స్పిర్లినాలోనే దొరికే అవకాశం ఉందండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి వాడొచ్చండి. మరి దీనికోసం ఎంత ఖర్చు పెట్టాలి అంటే ఒక రోజుకి ₹7.30 ఖర్చు పెడితే సరిపోతుందండి. సారీ ₹7.20. ఒక క్యాప్సూల్ కాస్ట్ ₹3.60. ఆ డబ్బాలో 100 మాత్రలు ఉంటాయండి. ఆ డబ్బా కాస్ట్ ₹360 ఐడి మీద మనం తీసుకున్నట్లయితే కనుక ₹360 కొన్న ప్రోడక్ట్ ఆ బాటిల్లోని 100 క్యాప్సూల్స్ కూడా ఒక్కొక్క క్యాప్సూల్ ₹3.60 అంటే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ₹7.20 అవుతుంది. ₹7.20 మన శరీరానికి ఖర్చు పెట్టుకోగలుగుతామా లేదా? అలా ఖర్చు పెట్టుకోగలిగితే గనక మనం ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆ రోజు తీసుకునే ఆహారం ఏదైనా కావచ్చండి. ఇవాళ మనం ఎక్కువగా ఓకే ఫ్యాట్ ఎక్కువగా తింటున్నాం, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, న్యూట్రిషన్ పెంచుకోవడానికి మన దగ్గర ఓకే సప్లిమెంట్ ఇది ఉందండి స్పిర్లినా. స్పిర్లినా గురించి ఒక చిన్న వీడియో పెడుతున్నాను చూడండి. ఓకే చూస్తున్నారు కదండి.
ఇలాగ స్పిరులినా వాడడం వల్ల అన్ని రకాల పోషకాలు దొరుకుతున్నాయి మనకి. అలాగే మనకి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది చాలా మందికి రేర్ గా వస్తుందండి. ఇవాళ హార్ట్ అనేది ఓకే అందరికీ ఉన్న ముఖ్యమైన అవయవం అండి. మరి ప్రతిరోజు మనం కష్టపడుతూ ఉంటాం, రోజు సాయంత్రం మనం రెస్ట్ తీసుకుంటాం. మరి మన గుండె అనేది మనం పుట్టి నుండి ఇప్పటి వరకు కూడా అది పనిచేస్తూనే ఉంది కాబట్టి మనం ఇవాళ బతికున్నాము, ఇవాళ మాట్లాడుకుంటున్నాము, అన్ని పనులు చేస్తున్నాం. మరి ఒక్క రోజు దానికి రెస్ట్ ఇవ్వగలుగుతామా మనం? రెస్ట్ ఇవ్వలేము. ఎందుకంటే మన గుండెకి ఒక్క రోజు కాదండి, ఒక్క నిమిషం రెస్ట్ ఇచ్చినా మన పని ఆ రోజుతో క్లోజ్. మరి ఎంత ముఖ్యమైనది మన జీవితంలోని. అలాంటి గుండె కోసం మనం ఏం చేస్తున్నామంటే ఓకే మన గుండెకి రక్తనాళాలు ఉంటాయండి, రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే మెయిన్ గా గుండెకి వెళ్ళే రక్తం వెళ్ళే ఏవైతే ఉన్నాయో బ్లడ్ ని క్రియేట్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఆ సెల్స్ ప్రవహించే రక్తనాళాల్లోకి వాళ్ళు మనం తీసుకునే ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది పేరుకుపోతూ ఉందండి. ఇక్కడ చూడండి. ఓకే లెఫ్ట్ సైడ్ లో చూస్తే కనుక మీకు ప్యూరిఫికేషన్ అంటే ఎంటీగా ఉన్న ఇవి ఉన్నాయండి, అంటే రక్తనాళం ఉంది, అక్కడ బ్లడ్ అనేది బాగా ఫ్లో అవుతుంది. రైట్ సైడ్ కి వచ్చేటప్పటికి ఏంటంటే కొవ్వు పెరిగిపోయి ఉంటుందండి. మనం ఇవాళ తీసుకునే కుకింగ్ ఆయిల్స్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, మన రక్తనాళాల్లోనే కొవ్వు చేరుకుపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగట్లేదండి. దాని కారణంగా ఏమవుతుందంటే ఓకే హార్ట్ అనేది హార్ట్ అటాక్ అవుతుంది. హార్ట్ అటాక్ అవడం వల్ల ఏమవుతుందంటే బ్లాకేజీ వస్తుంది. రక్తనాళాల్లో బ్లాకేజీ వచ్చాక ఏం చేస్తారంటే ఒక మంచి డాక్టర్ని సంప్రదిస్తారు. ఆ డాక్టర్ గారు ఏం చెప్తారంటే స్టంట్ వేయించుకోమని చెప్తారండి. స్టంట్ వేయడం అనేది ఈజీగా సాధారణంగా జరిగేది కాదండి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏమిటంటే ముందు లక్షల రూపాయలు అనేవి పట్టుకొని వెళ్ళాలి హాస్పిటల్కి. ఇలా లక్షల రూపాయలు పట్టుకొని వెళ్తే కనుక స్టంట్ వేస్తారు. ఇక్కడ చూడండి స్టంట్ వేసే పద్ధతిని చూపిస్తున్నారు. ఓకే ఫస్ట్ స్టంట్ ఎక్కడ పడుతుంది అనేది ఇక్కడ బాక్స్ రూపంలో చూపించారు. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఓకే ఫస్ట్ పార్ట్ లోనే ఏం చేశారంటే ఒక నీడిల్ని పంపించారు ఆ రక్తనాళాల్లోకి, దాన్ని ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఆ నీడిల్ని బయటకు తీసిన తర్వాత ఓపెన్ గా ఒక మెస్ అనేది అక్కడ ఉంది, జాలి. ఆ జాలీలోంచి ఏమవుతుందంటే బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది. ఇలా మనం కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏదైనా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మళ్ళీ అది మూసుకుపోతుంది. దాని తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి స్టంట్ వేయడం అనేది కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది కానీ ఏదైనా సరే లక్షల రూపాయలతో కూడుకున్న ఖర్చు అయింది అది. ఇవాళ మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవింగ్ మైండ్ సెట్, అంటే మనం చాలా తక్కువ రేట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ మంచి నూనె గురించి మనం చెప్పామనుకోండి, ఈ నూనె రేట్ ఎందుకంటే ఎంత, మనం బయట మార్కెట్లో అయితే 100 రూపాయలకి 150 రూపాయలకి వస్తుంది కదా అంటున్నారండి. కానీ అది ఎందుకు 150 రూపాయలకి వస్తుంది, అది మంచిదేనా కాదా అనే గ్రహించే శక్తి లేకపోయింది. ఎందుకంటే సేవింగ్ మైండ్ సెట్. మనం సంపాదించిందే 20,000 30,000 అయితే అందులోంచి ఇంకెంత సేవింగ్ చేద్దామని. కొన్ని సేవింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇలాంటి స్టంట్లు వేయించుకోవాలి, ఆపరేషన్ చేయించాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక బేరం ఆడడానికి అవకాశం ఉండదు. అక్కడ లక్షల రూపాయలు పారిపోయాల్సి వస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం రాకుండా మన దగ్గర ఓకే మంచి కుకింగ్ ఆయిల్ ఉంటుంది, దాన్ని వాడచ్చు. అంతేకాకుండానే హార్ట్ కంటెంట్ వస్తే కనుక రాకుండా ప్రివెన్షన్ గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లు అన్ని కూడా ప్రివెన్షన్ మెథడ్ లో తయారవుతున్నాయండి. అందులో అవిసె గింజలతో తయారైన సప్లిమెంట్ మన దగ్గర ఉంది, అదే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్లో గ్రోత్, ఎవరైతే ఎదుగుదల తక్కువగా ఉంటుందో, ఎవరైతే మైగ్రేన్ హెడేక్ ఉంటుందో, డయాబెటీస్ ఎవరికైతే వస్తుందో రాకుండా ఉండడానికి, అలాగే బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి, ఓకే స్టామినా పెరగడానికి, డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవడానికి, మజిల్ పెయిన్ తగ్గడానికి, హార్ట్ డిసీజులు ఏమీ రాకుండాని, హై కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్ వెయిట్ మేనేజ్మెంట్ కి మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి తప్పకుండా కూడా ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనం ప్రివెన్షన్ గా తీసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన సప్లిమెంట్ అనేవి న్యూట్రిసిటికల్ అనేది ఏంటంటే ఫుడ్ ని మనం రికమెండ్ చేస్తున్నాం, మనం తింటున్నాం. అదే మెడిసిన్ అనుకుంది ఫార్మాసిటికల్ అనే దాని గురించి ఎవరు చెప్తారంటే డాక్టర్లు మాత్రమే చెప్తారండి. అది ఓకే మెడిసిన్ గా ఇస్తారనమాట, డ్రగ్ ఐటమ్ అది. ఓకే డ్రగ్ కి ఫుడ్ కి సంబంధం లేదు, మనది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మనం ఎనీ టైం ఎప్పుడైనా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ ముందుగా తిన్నట్లయితే సంవత్సరానికి ఒక బాటిల్ వాడినా చాలని మనం ఫ్యూచర్ లోని హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. అంతేకాదండి డాండ్రఫ్ సమస్యలు ఏమైనా ఉన్నా అవి తగ్గుతాయి. హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది, బ్లాక్ గా సిల్కీగా పెరుగుతుంది. కంటి చూపు బాగా కనిపిస్తుంది. బ్రెయిన్ కి రంగులను గుర్తించే శక్తిని పెంచుతుంది. ఓకే బ్రెస్ట్ క్యాన్సర్ ని కంట్రోల్ చేస్తుంది. బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కి యూజ్ అవుతుంది. గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి తగ్గడానికి అవకాశం ఉంది. అంటే చాలా మందికి గర్భసంచిలో నీటి పొడి ఉంటాయి, అటువంటి ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తుంది. ఎవరైతే లేడీస్ చాలా మంది పీరియడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు, అంటే స్కిప్ అవుతూ ఉంటాయండి, రెగ్యులర్ గా రాకుండా ఉంటాయి, అలాంటి వాళ్ళకి కూడా ఫ్లాక్స్ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. ఓకే పీరియడ్ టైంలో కొంతమంది లేడీస్కి ఏంటంటే ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే బ్యాక్ పెయిన్ కానీ పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ మైగ్రేన్ అటాక్ రావడం కానీ చాలా చిరాగ్గా ఉంటుంది.
ఓకే, అలాంటి చిరాకు టైం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండానే కీళ్ళవాతాలు, ఓకే, మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయండి, దాన్ని కంట్రోల్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్ కి బాగా యూజ్ అవుతుంది. మన ప్రతి ఒక్కరి జాయింట్ లో కూడా, అంటే బోన్స్ మధ్యన జాయింట్లు ఉంటాయి. ఈ బోన్ జాయింట్లలోని ఓకే సైనల్ ఫ్లూయిడ్ అనేది ఆరిపోతూ ఉంటుంది అనమాట, గ్రీజు. ఆ గ్రీజుని మళ్ళీ క్రియేట్ చేయడానికి మనకి ఫ్లాక్సాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండానే ఓకే ఆ లివర్ కి సంబంధించి, అంటే మైటోకాండ్రియా యాక్టివ్ గా పనిచేయడానికి కూడా, మనం తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి కూడా మనకి ఫ్లాక్సాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొంతమంది శరీరంలో ఏంటంటే కాయలు కణితులు, అంటే కొవ్వు కాయలు అంటుంటారండి. ఓకే, కొలెస్ట్రాల్ వల్ల పెరుగుతూ ఉంటాయి. అలాంటి గ్లాట్స్ కూడా కరిగించే గుణం మనకి ఫ్లాక్స్ ఆయిల్ ఉందండి. ఇలాంటి మంచి సప్లిమెంట్ మనకి వెస్టేజ్ కంపెనీ తయారు చేసి ఇస్తుంది. కాబట్టి మనం సంవత్సరానికి కానీ 6 నెలలకు ఒకసారైనా ఒక బాటిల్ ని యూజ్ చేస్తూ ఉన్నా చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ ట్రెండ్ ఏంటంటే అవిసె గింజల్ని చాలా మంది కొనుక్కొని తినడానికి ట్రై చేస్తున్నారు, కానీ అవి తినలేము. ఎందుకంటే అవి చేదుగా ఉండొచ్చు, వెగటగా ఉంటాయి, జిగురుగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే నమలి మింగలేం. కానీ రోజుకి అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ డిసీజ్లు ఏమి రాకూడదంటే అవిసె గింజల్ని ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ నానబెట్టుకొని తింటే చాలా మంచిది. కానీ అలా తినలేరు కాబట్టి మన వెస్టేజ్ కంపెనీ ఈజీగా మనం కన్జప్షన్ చేయడానికి క్యాప్సూల్ రూపంలో ఇచ్చింది. ఎవరైనా వేసుకోవచ్చు, చాలా మంచిది. కాకపోతే ఈ స్టంట్ వేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరంన్నర గ్యాప్ ఇచ్చిన తర్వాతే ఫ్లాక్స్ ఆయిల్ వాడడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే మరి నెక్స్ట్ వస్తే కనుక జాయింట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి, దానికి కారణమైనవి బోన్స్. బోన్ వీక్ గా ఉంటే కనుక మనకి తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఓకే, బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక మనం హెల్తీగా ఉండొచ్చండి. చూడండి, వాళ్ళ రోజున బాత్రూమ్ లో కావచ్చు, మెట్లు ఎక్కుతూ కాలు జారినా సరే ఏమవుతుందంటే బోన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే కాల్షియం లోపం ఉండడం వల్ల. మన దగ్గర కాల్షియం క్యాప్సూల్స్ ఉన్నాయి. ఈ కాల్షియం క్యాప్సూల్స్ వేసుకుంటే కనుక మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటే కనుక ఒక మనిషి రోజువారీగా కాల్షియం పరిపూర్ణంగా అందాలి అంటే కనుక రోజుకు 2 నాటుకోడి గుడ్లు కానీ, ఓకే, 2 గ్లాసులు పాలు కానీ, పాలు అలాగే కాయగూరలు ఆకుకూరలు తింటూ ఉంటే కాల్షియం అనేది మనకు పెరుగుతుంది. కానీ మనం ఇవాళ రోజున అవి పరిపూర్ణంగా తీసుకోలేకపోతున్నాం. తీసుకున్న అవన్నీ కూడా ఓకే ఆర్టిఫిషియల్ గానే తింటున్నాం, కానీ నేచురల్ గా పండట్లేదు. కాబట్టి మన దగ్గర కాల్షియం అనేది ఉందండి. ఈ బాటిల్ కాస్ట్ రూ. 230. ఓకే, అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నాం, మనం ఖర్చు పెట్టేది ఎంత అంటే రూ. 5 వరకు కూడా అవుతుందండి. ఈ రూ. 5 మనం రూ. 5 కూడా అవ్వట్లేదండి. దీని కారణంగా మనకి కావాల్సిన కాల్షియం అందుతుంది. కాబట్టి ఎముకల్లో బోన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, స్ట్రాంగ్ గా ఉంటాయి. కాబట్టి మనం హెల్తీగా ఉండొచ్చు. అంతేకాకుండానే ఆడవాళ్ళకు కూడా చాలా ముఖ్యమైనదండి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా లేడీస్ అందరూ కూడా కాల్షియం అనేది తప్పకుండా రెగ్యులర్ ఫుడ్ లో తీసుకోవాల్సిందే. అలాగే జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే మన జాయింట్స్ మధ్యన ఏముంటుందంటే సైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందండి. ఆ సైనల్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మనం చేసే వర్క్ వల్ల కావచ్చు, లేదంటే ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు, ఆ సైనల్ ఫ్లూయిడ్ అనేది తొందరగా ఆరిపోవడం జరుగుతుంది. అది ఆరిపోవడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువగా వస్తుందండి. చాలా మందికి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సైనల్ ఫ్లూయిడ్ అనేది ఆరిపోవడం. దీనికి చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ మీద ఆధారపడతారు. అదేం చేస్తుందంటే ఈ రోజు టాబ్లెట్ వేసుకుంటే గనక నొప్పి తగ్గిపోతుంది, మరుసటి రోజు మళ్ళీ నార్మల్ గా వస్తుందండి. దీనికి కారణం ఏంటంటే ఒక మెడిసిన్ అనేది వేసుకోవడం ఏం చేస్తుందంటే మనకి పెయిన్ ఎక్కడైతే మొదలవుతుందో ఆ పెయిన్ మొదలైన ప్లేస్ నుండి బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి, పెయిన్ అనేది తెలియజేసే సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ ని బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే అది డ్రగ్. ఆ డ్రగ్ ఏంటంటే మత్తు అండి. ఆ మత్తు మనకి నొప్పి తెలియకుండా చేస్తే తప్ప ఆ నొప్పిని తగ్గించదు. నొప్పి రావడానికి గల కారణం ఏంటి? సైనిల్ లింక్డ్ ఆరిపోయింది, అది పెరిగితే మనకి ఆ నొప్పి కంట్రోల్ అవుతుంది. అలా పెరగాలంటే మన దగ్గర గ్లూకోజమైన్ ఉందండి. గ్లూకోజమైన్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ లో ఫస్ట్ చూసిన మీరు బోన్ ఏదైతే ఉందో దానికి దీనికి డ్యామేజ్ అయిన బోన్ కి మంచి బోన్ కి తేడా చూడండి. ఇలా ఉన్న బోను ఇలా రైట్ సైడ్ లో బోన్ లా తయారవ్వాలంటే కనుక మనం గ్లూకోజమైన్ వాడాలి. గ్లూకోజమైన్ సముద్రపు నత్తగొల్లల జిగురుతో తయారవుతుంది. అలాగే నెక్స్ట్ మన దగ్గర మనకి ఇంకొకటి ఏంటంటే జాయింట్స్ అనేవి బాగా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వాలి. అలా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వాలి అంటే కనుక మనం కొలాజన్ ని ఎక్కువగా తీసుకోవాలండి. కొలాజన్ అనేది మన శరీరంలో పెరగాలి అంటే కనుక మనం ఇక్కడ లెఫ్ట్ లో చూస్తున్నట్టు ఈ పోషక పదార్థాలన్నీ మనం ఎక్కువగా తినాలి. మరి ఇవన్నీ తినగలుగుతున్నామా అంటే అరకొరగానే తింటున్నాం. కాబట్టి కొలాజన్ తక్కువ అవడం వల్ల చాలా మంది జాయింట్ పెయిన్స్ కి కూడా బాధపడుతున్నారు. అంతేకాకుండా స్కిన్ డల్ అవుతుందండి. చాలా మంది ఇవాళ ఏంటంటే సెలబ్రిటీలు ఏంటంటే స్కిన్ గ్లేజీ స్కిన్, అంటే గ్లాస్ స్కిన్ అనే దానికోసం చాలా మంది పరితపిస్తున్నారు. ఎందుకంటే ఆ స్కిన్ డల్ అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫేస్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఆ రెండింటిని మేనేజ్ చేయడానికి మన దగ్గర కొలాజన్ ఉందండి. కొలాజన్ అనేది మనకి ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది. చూస్తున్నారు కదండి, జాయింట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి మనకి కొలాజన్ బాగా యూజ్ అవుతుంది.
అంతేకాకుండానే స్కిన్ మాయిశ్చరైజింగ్ పెరగడానికి, అంటే ముడతలు రాకుండానే స్కిన్ హెల్తీగా యంగెస్ట్ గా ఉండాలి, ఎవర్ గ్రీన్ గా ఉండాలి అంటే కనుక మనకి కొలాజన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఇక్కడ లెఫ్ట్ లో ఉన్న స్కిన్ లాగా ఎప్పుడు ఉండాలి అంటే కనుక కొలాజన్ వాడాలి. రైట్ లో ఉన్న స్కిన్ లెఫ్ట్ లాగా మారాలన్నా సరే కొలాజన్ వాడితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది ప్రతి తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ మూడు కూడా జాయింట్ పెయిన్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం మంచిది. అలాగే ఇక్కడ తీసుకుంటే కనుక ఓకే, మన శరీరంలోని చెడు అనేది ఎక్కువైపోతుందండి. చెడు అనేది ఏంటంటే మనం ఒక కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా మనం కదిపాము అంటే కనుక అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో ఓకే ఆ పార్ట్ లో ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఎందులోనంటే బ్లడ్ లో కలుస్తుంటాయి. ఈ బ్లడ్ లో ఫ్రీ రాడికల్స్ కలవడం వల్ల ఏముందంటే మన బాడీలో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల ఇవాళ షుగర్ కావచ్చు, లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడవడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోవడం, టాక్సిన్స్ ఎక్కువైపోవడం వల్లే. కానీ ఇవన్నీ కూడా మనకి అవయవాలన్నిటికీ నాడులు ఉంటాయండి. 3000 నాడులు ఉంటాయి. ఈ 3000 నాడులకి వాటిని ప్రెజర్ పాయింట్స్ అంటారు. ఈ ప్రెజర్ పాయింట్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే అరికాలంలోని అరిచేతుల్లోనే ఉంటాయి. మనం గట్టిగా క్లాప్స్ కొడితే ఆ అరిచేతుల ద్వారా మనం గట్టిగా క్లాప్స్ అవడం, చప్పట్లు కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ 3000 నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి తొందరగా మనకి. అంటే ఆ సెల్స్, స్కిన్, ఓకే హెయిర్ అన్ని కూడా యాక్టివేట్ అవడం వల్ల, ఆర్గన్స్ అన్ని యాక్టివేట్ అవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ కి మంచిది అవుతుంది అనమాట. అందుకని చప్పట్లు ఎక్కువగా కొట్టడం మంచిదని చెప్తుంటారు. అది కూడా గట్టిగా కొట్టాలంట. అలాగే ఇవాళ మన అరికాల్లోని అరిచేతుల్లోని మన శరీరానికి సంబంధించిన అవయవాలకు సంబంధించిన ఒక ప్రెజర్ పాయింట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి మనకి ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి రిమూవ్ అవ్వాలన్నా సరే, బయట ఉన్న చెడు ఏదైనా సరే మన బాడీలోకి ఇన్వాల్వ్ అవ్వాలన్నా సరే మనకి అరికాళ్ళు అరిచేతుల్లో ముఖ్యంగా అవి పాత్రను పోషిస్తుంటాయి. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్ లో మనకి మన శరీరంలో ఉన్న చెడుని ఎలా బయటికి పంపించాలి అంటే కనుక మన దగ్గర ఉన్నది ఏంటంటే ఫుడ్ ప్యాచెస్ అనేది ఉందండి. ఆ ఫుడ్ ప్యాచెస్ మనం యూజ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి అందరూ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి మన ప్రోడక్ట్ల గురించి మనం కాదండి చెప్పేది, ఎంబీబీఎస్ డాక్టర్లే మన ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నారంటే ఎంత మంచి ప్రోడక్ట్ చూడండి. అలాగే మన దగ్గర చూస్తున్నారు కదా ఇన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. ఇవన్నీ మనకి చూడండి, ఎరువులు కూడా మన దగ్గర ఆర్గానిక్ ఎరువులు కూడా దొరుకుతున్నాయి. ఓకే, ఇవాళ వ్యవసాయం అనేది ఇవాళ పాడైపోతుంది. దానికి కారణమైన రసాయనిక ఎరువులతో పాటు కలిపి మనం ఈ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ కూడా యూజ్ చేసినట్లయితే కనుక సేంద్రీయ వ్యవసాయాన్ని, మంచి ఆహార ధాన్యాల్ని మనం సంపాదించుకుంటూ ఓకే భూమి తాలూకు సారాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ లో చెప్పబోతున్నాయండి. మన దగ్గర మొత్తం కలిపి చూస్తే కనుక 450 రకాల ప్రోడక్ట్ల వరకు కూడా మనకి వెస్టేజ్ కంపెనీ అందించడం జరిగింది. ఈ అన్ని ప్రోడక్ట్లు కూడా మనకి జస్ట్ ఒక ప్రీ ఐడి ద్వారానే మనం కొనుక్కుంటూ అన్ని రకాల ఆదాయాల్ని వెస్టేజ్ ద్వారా సంపాదించుకునే అవకాశం ఉందండి. ఎవరైతే వెస్టేజ్ లో ఫ్రీగా ఐడి తీసుకుంటున్నారో వాళ్ళ కోసం వెస్టేజ్ కంపెనీలోని మనకి ఫస్ట్ ఒక కస్టమర్ గా ఉన్నా సరే తక్కువ రేటు, అంటే ప్రోడక్ట్ మీద తగ్గింపు రేటు ఎంఆర్పి ప్రైస్ కంటే, అలాగే ఫ్రీ ప్రోడక్ట్ కమిషన్ రావడం జరుగుతుందండి. ఫ్రీ ప్రోడక్ట్ అనేది ప్రతి నెల కూడా 2వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవన్నీ తీసుకోవాలి అంటే కనుక ముందు మనకి ఐడి ఉండాలి. ఐడి ఉండడం ఒకటే సరిపోదండి, అవగాహన కూడా ఉండాలండి. బయట ఇప్పటి వరకు మనం ట్రేషనల్ మార్కెట్ లో ప్రోడక్ట్ కొనుక్కున్నాం, అవి ఎలా కొనుక్కున్నా పర్వాలేదు, కానీ వెస్టేజ్ కంపెనీలోని ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టమ్ ని మనం అర్థం చేసుకొని కొనుక్కుంటే మనం సంపన్నవంతులుగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా దయచేసి ఈ మీటింగ్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్క లీడర్ కూడా నా మనవి ఏంటంటే మనకి వెస్టేజ్ కంపెనీ సిస్టమ్ ఏంటి క్రియేట్ చేసింది, ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఎలా మనం కొనుక్కోవాలి, కొనుక్కున్న తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయి, అవి ఎలా మనం చెక్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా రాబోయే రోజుల్లో మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి మేము ఈ క్లాసుల్ని రెగ్యులర్ గా మేము పెడుతుంటాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ముందుకు రండి. అలాగే మీరు మీ టీమ్స్ ని కూర్చోబెట్టి వాళ్ళకు కూడా నేర్పించగలిగితే కనుక మీరు తప్పకుండా వెస్టేజ్ లోని లక్షాధికారులు అవ్వే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అందరూ కూడా లక్షాధికారులు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్.
ఓవర్ టు యూ సార్. మరి ఈ అవకాశం థ్యాంక్ ఇచ్చిన యూ సార్, థ్యాంక్ యూ, ఈ సూపర్ అవకాశం ఇచ్చిన ఎక్సలెంట్. టీం లీడర్స్ అందరికీ, అలాగే ఈశ్వర్ గారికి, అలాగే మన టీం లీడర్స్ అందరికీ, మన అందరికీ మెంటర్ అయిన సాహు గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, మీ సక్సెస్ జర్నీ చెప్పారు. అలాగే ఆ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాము, ఏం ఆహారం తీసుకుంటున్నామో చెప్పారు, ఏం గాలి పీల్చుకుంటున్నాం, ఏం వాటర్ తాగుతున్నాం కూడా చెప్పారు. దానికి మన సప్లిమెంట్ ఏ విధంగా యూజ్ చేయాలని కూడా ఒక చెప్పారు. చాలా అద్భుతం సార్, వండర్ఫుల్. చాలా అయితే ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతి పాయింట్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అయింది. అలాగే టీం మెంబర్స్ చాలా మంది ఉన్నారు. లీడర్స్, సార్ యొక్క సెక్షన్ మీకు ఏమనిపించింది? త్వరగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మనకి. ఆ చాలా ఫాస్ట్ గా 1 minute లోపే ఇవ్వండి, మీరు ఫాస్ట్ గా ఇవ్వాలి. ఆ సూపర్ సార్ శంకర్ సార్, అలాగే డీజీఎం గౌరీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ యశ్వ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. శంకర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు క్లాస్ అయితే చాలా చాలా బాగుంది సార్. ప్రతి పిన్ టు పిన్ మాకు వివరించారు. అలాగే మీ సక్సెస్ జర్నీ కూడా చెప్పారు. మా లీడర్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా అయింది సార్. అందరికీ కూడా మోటివేట్ అయ్యారు. చాలా బాగుంది సార్. చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇంత మంచి సెక్షన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మౌనిక గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సూపర్ సార్. చాలా అంటే చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారండి. అండ్ బిజినెస్ గురించి మీరైతే ఎప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం సార్. ఏదైతే డిఎల్సిపి లేని ప్రదేశంలో కూడా మీరు సక్సెస్ అనేది తీసుకున్నారు, అంత కష్టపడ్డారు. మిమ్మల్ని చూస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వర్క్ చేయాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. టోనీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వర్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. సార్ ఈరోజు చేస్తున్న ఎక్సలెంట్ సార్. సూపర్ సార్. మాకు కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సెషన్స్ మాకు ఎన్నో కావాలి సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదే మీటింగ్స్ మా టీమ్స్ కూడా అటెండ్ చేసుకొని సేమ్ ఇన్ఫర్మేషన్ మా టీం కూడా అందిస్తాం సార్. ఖచ్చితంగా మా టీం అందరికి సేమ్ ఎడ్యుకేషన్ అందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. నిజంగా ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా బాగుంది సార్. ఫస్ట్ మీ టెస్ట్ మోని, మీ జర్నీ చెప్పారండి. తర్వాత అసలు మనం వెస్టేజ్ లో ఏ ప్రొడక్ట్స్ వాడితే ఏ బెనిఫిట్స్ ఉంటాయి, నెక్స్ట్ బయట ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా పిన్ టు పిన్ వివరించారు సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నిజంగా ఒక సిఎన్టి ట్రైనింగ్ కూడా ఇక్కడ ఉంది సార్. ప్రతి ప్రొడక్ట్ కూడా ఇందులో వచ్చింది. థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ అనేది మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఆల్ మేడం. ది బెస్ట్ మేడం. మాణిక్యమ్మ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. సార్ నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ మేడం. మేడం. థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ అయితే నేను వన్ డే వర్క్ షాప్ లో ఉన్నంత ఫీలింగ్ అయ్యానండి. చాలా బాగా చెప్పారు శంకర్ సార్. పిన్ టు పిన్ మాకు అర్థమయ్యేటట్టు చెప్పారండి. చాలా మంచి పాయింట్లు నేర్చుకోగలిగాం సార్ ఈ రోజు మీ దయ వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం. మేడం. భావన గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. భావన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మై నేమ్ ఇస్ భావన. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, అశ్రావుపేట మండలం సార్. ఓకే. సత్తపల్లి ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడాను. ఓకే మేడం. ఓకే సార్, నేను కావాలనే మీ టెస్ట్ మనీ వినాలని చెప్పేసి ఈరోజు నేను ఈ జూమ్ కి అటెండ్ అవ్వడం జరిగింది సార్. చాలా సూపర్. ఆ మీరు అక్కడ రంపచోడవరం గ్రామంలో ఒక షాప్ అనేది లేకుండా మీరు ఒక టీం తయారు చేశారన్నారు. ప్రొడక్ట్ తెచ్చేసి సేల్ చేశారు చక్కగా. ఎట్లా వర్క్ చేశారు ఏంటి అనేది మొత్తం ఫోటోల ద్వారా చక్కగా వివరించి చెప్పారు సార్. ఏంటంటే ఇప్పుడు మా అప్లైనర్స్ వచ్చేసి కొత్తగూడెం, కుమార్ లాల్ గారు గోల్డ్ డైరెక్టర్. టాప్ అప్లైనర్స్ వచ్చి లక్ష్మీ మేడము, చందులాల్ సార్. అయితే మా అప్లైనర్స్ నా దగ్గరికి రావడం అనేది చాలా తక్కువ. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి అట్లా కనపడుతూ ఉంటారు. కానీ
నేను కూడా మీకులానే రంపచోడవరంలో మీరు ఎలాగా వర్క్ చేశారో ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి నేను అదే విధంగా వర్క్ చేస్తున్నాను సార్. ఎక్కువగా నేను కూడా అదే విధంగా అశ్వరాపేట మా అంతకుముందు షాప్ కూడా ఉండేది కాదు. సత్తపల్లి నుంచి నేను ప్రొడక్ట్ తెచ్చుకునేదాన్ని. 1 ఇయర్ మొత్తం సత్తపల్లి నుంచే తెచ్చుకున్నాను సార్ నేను. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఒక 4-5 నెలల క్రితమే మాకు అశ్వరాపేటలో షాప్ వచ్చింది. ఆ సార్ ఇక మీరు ఎలాగ వర్క్ చేస్తారో నేను కూడా అదే విధంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఆ టీం తయారు చేయాలని ఇప్పుడు నేను బ్రోంజ్ లోనే మొన్న 10,000 చెక్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ఇంకోటి ఏంటంటే సార్ మీరు చెప్పారు కదా, మనం అనేటువంటిది ఆ మనం కష్టపడితేనే మనకు చెక్ వస్తుంది కానీ ఆ అప్లైనర్స్ మనం కష్టపడితే అప్లైనర్స్ కి చెక్ వెళ్ళదు. మనం కష్టపడితేనే మనకు చెక్ వస్తుంది అని ఒక మాట చెప్పారు సార్. అది వాస్తవం. ఈ రోజు నేను కష్టపడబట్టే నేను కొంచెం వర్క్ చేస్తున్నాను. మనం మనలో మాటలు మనలోనే ఉంటే మనకు చెక్ అనేది రాదు. మనం ఎంతవరకు మీరు చెప్పారు, మనం ఎంతవరకు మన సోప్స్ గురించి మన ప్రొడక్ట్ గురించి మనం ఎప్పుడు కూడా చెప్తూనే ఉండాలి. సబ్జెక్ట్ మనం చెప్తేనే మనకి అది వర్క్ డూప్లికేట్ అవుతుంది. మంచిగా అందరూ కూడా వాడుకుంటారు చేస్తారని చెప్పారు. అట్లాగే సార్ మీరు మీ టెస్ట్ మనీతో పాటు కొన్ని గాలి నీరు వాతావరణం ఎంత కలుషితం అయిపోతుంది, మొత్తం వీటి వల్ల మనకి ఇంత అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం వల్ల మనం ఇట్లాంటి సప్లిమెంట్స్ స్పెర్లినా దగ్గర నుంచి జాయింట్ పెయిన్స్ దగ్గర నుంచి ఫ్లాక్స్ ఆయిల్ దగ్గర నుంచి చాలా చక్కగా వివరించారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. మంచిగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మేడం. యూ మీరు మేడం. కూడా తొందరగా సక్సెస్ అవుతారు బెస్ట్ కంపెనీలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాలు సత్య గారు అడ్మిట్ చేస్తున్నారు. బాలు సత్య గారు. సార్ బాలు గారు. బాలు గారు అడ్మిట్ చేసుకోండి. ఓకే, ఫైనల్ గా దుర్గా గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. దుర్గా గారు, దుర్గా ప్రసాద్. ఓకే, అందరు ఫీల్డ్ లో ఉన్నట్లున్నారు. ఓకే లీడర్స్, సార్ ఈ గుడ్ రోజు మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, సారీ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నాను చూసుకోలేదు సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సెక్షన్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, శంకర్ సార్. అదేవిధంగా మీటింగ్ కండక్ట్ చేసినటువంటి ఈశ్వర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకే మీటింగ్ లో హెల్త్ వైజ్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు, అన్ని కూడా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ కి చాలా వండర్ఫుల్ గా దగ్గర దగ్గర 65 మంది అటెండ్ అయ్యారండి ఈ రోజు మీటింగ్ కి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్. సో అదే విధంగా మన ఏదైతే 6 టీంలని అన్నిటిని కూడా అటెండ్ చేయాలని కోరుకుంటున్నానండి. సో నేను కూడా నా 6 టీంలను అటెండ్ చేయించడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ అటెండ్ అవుతున్నారు సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాలు గారు అడ్మిట్ చేసుకోండి సార్. లాస్ట్ ఫైనల్ అది బాలు గారు. ఓకే, ఓకే లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్. ఒక మంచి సెక్షన్ ఇచ్చారు సారు. డియర్ లీడర్స్, ఖచ్చితంగా ఈ సెక్షన్ అయితే మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటాం. అలాగే మనకి అప్కమింగ్ ఏవైనా మీటింగ్స్ ఉన్నాయి అంటే అది బూట్ క్యాంప్ అండి. 21, 22 చాలా వండర్ఫుల్ ఈవెంట్. చాలా కంపెనీ యొక్క ఎండి వస్తున్నారని దీపక్ సారు, అలాగే సౌత్ ఇండియా సూపర్ స్టార్, అలాగే అతిరథ మహారాజులు అందరూ వస్తున్నారు ఈ బూట్ క్యాంప్ కి. ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవ్వండి. మీ 1000 రూపీస్ మీరు మీ అప్లైన్ కి ఇమీడియట్లీ ఫోన్ పే చేయండి. ఫస్ట్ మీ యొక్క మీటింగ్ కి మీరు 1000 రూపీస్ ఇవ్వండి. అలాగే మీ టీంలో 6గురిని ఈ యొక్క మీటింగ్ తీసుకురాగలిగితే డిసెంబర్ కల్లా మీరు ఏమనుకుంటున్నారో ఆ లెవెల్స్ ఫుల్ఫిల్ అవడానికి మనకి ఈ యొక్క అద్భుతమైన ట్రైనింగ్ మన గురూజీ సావు సార్ మన కోసం మన లెవెల్ పెంచుకోవడానికి, మన చెక్కులు పెరగడానికి, మన పీవీలు పెరగడానికి ఒక అద్భుతమైన ట్రైనింగ్స్ అయితే మన కోసం కండక్ట్ చేస్తున్నారు. 2000 పీపుల్, చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ మెయిన్ బ్రాంచ్ అయిన ఏదైనా అక్కేపాలెం బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ ని చూడొచ్చు. బ్రాంచ్ కి పైనే మన యొక్క మీటింగ్ హాల్ నియర్ బై కాబట్టి ఖచ్చితంగా 2 కూడా అవుతుంది. విశాఖపట్నం అంటే మీకు తెలుసు అన్నిటికీ బెస్ట్ అని చెప్పొచ్చు. అటువంటి దీంట్లో మన బ్రాంచ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మెయిన్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ నుంచి వస్తారు. ఈవెంట్ మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క అప్లయన్స్ కి ఇమీడియట్లీ 1000 రూపీస్ పే చేయండి. అలాగే మీ యొక్క 6గురు కూడా టీంని తీసుకురావడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎవ్రీడే మనకి 8:30కి మంచి మంచి సెక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ 6గురిని మీ యొక్క మీటింగ్ కూర్చుని పెట్టాలి. మన ఈ యొక్క మీటింగ్ దేనికి అంటే మిమ్మల్ని డెవలప్ చేయడానికి శంకర్ సార్ నేను తీసుకున్న డిసిషన్ అండి. ఖచ్చితంగా మన టీం అందరూ అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతూ
అటెండ్ చేయించండి ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరికి రోజుకు ఒక్కొక్క సెక్షన్, రోజుకు ఒక్కొక్క లీడర్తో అద్భుతమైన ట్రైనింగ్ ఉంటుంది. 8:30కి స్టార్ట్ అవుతుంది, 9:30 క్లోజ్ చేసేద్దామండి, 1 అవరే. బట్ మీరు కొంచెం ఫాస్ట్గా అటెండ్ అయితే ఫాస్ట్గా క్లోజ్ చేసేద్దాం. ఈ రోజు ఒక మంచి సెక్షన్ ఇచ్చిన శంకర్ సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక మంచి వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. 3 సెక్షన్లు కలిపి ఒకే సెక్షన్ కింద ఇవ్వడం మాకు ఇంకా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సక్సెస్ జర్నీ చెప్పారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పారు, అలాగే ప్రొడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది మాకు పిన్ టు పిన్ పిక్స్ తో సహా చూపించారు, చాలా అద్భుతంగా ఉంది. మీ యొక్క సక్సెస్ మేము ఎప్పుడు చూస్తుంటాం, మీ కమిట్మెంట్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ మాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అండి. ఇలా మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, మాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా ఉండాలని, భగవంతుడు మీకు ఎప్పుడు ముందు దారి చూపించాలని ఆశిస్తున్నాను. మీకు ఏదైతే అనుకుంటున్నా ఆ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ శంకర్ సార్. సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈ సెక్షన్ మళ్ళీ వినాలంటే మీకు ఈశ్వర్ రేజెట్ ఛానల్ ఉంటుంది, గ్రూప్ లో కూడా లింక్ పెడతాను, వినండి. చాలా అద్భుతంగా మంచి ట్రైనింగ్ ఇచ్చారు సారు. ఈశ్వర్ రేజెట్ యూట్యూబ్ లో ఉంటుంది, ఈశ్వర్ రేజెట్ వెస్టేజ్ అని ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.